సత్సంగము. ఇది మనం ఇక్కడ ఏదైతే కూర్చున్నామో సత్సంగం అంటాం. మనం తిరుపతికి వెళ్తుంటాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాలంటే శరీరం ఎంతో కష్టపడాలి. అంత తేలిక కాదు. 4-5 రోజుల ముందు నుంచే, 2-3 నెలల ముందు నుంచే ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని టిఫిన్లు చేసి, అది చేసి, ఇది చేసి, టెన్షన్లు, లీవులు, కథ కార్కారం. కార్ అయితే ఒక టెన్షన్, రైల్వే స్టేషన్ ఎంత హంగామా. దిగినామా తిరుపతిలో, ఎక్కడ ఉంది రూమ్, వెళ్ళామా, తిన్నామా, దర్శనం లైన్ లో ఉన్నామా. ఎప్పుడు నన్ను వెంకటేశ్వర స్వామి గారు, కృష్ణయ్య నన్ను దగ్గరికి తొందరగా గుంజుతాడా, తొందరగా బయటికి వెళ్ళగొడతాడా, ఎప్పుడు మీరు పోయి గబుక్కున ట్రైన్ ఎక్కుతానా, అమ్మయ్య ఇంటికి వస్తానా, ఆఫీస్కి పోతానా, అమ్మయ్య నా దర్శనం అయిపోయింది. ఇది ఈ రోజు దర్శనం. నేను పోయొచ్చిన ఆ దర్శనానికి. అంతే మించి ఎంతమంది దర్శనాన్ని ఆస్వాదించగలుగుతున్నారు? దర్శనాన్ని ఆస్వాదన లేదు. దర్శన స్వామి ఎవరు? అందరూ తిరుపతికి వెళ్ళాలి, అందరు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. అబ్బబ్బబ్బా అక్కడికి వెళ్ళగానే ఆ కష్టం అంతా పోయింది తెలుసా అంటారు అందరా. ఒక దగ్గరికి పోగానే ఏదో ఇక నాకేదో పెద్ద లోపల బల్బు వెలిగినట్లుగా చెప్పుకుంటారు. ఆడ దగ్గరికి పోగానేనైతే అంత 5 గంటల కష్టమంతా పోయిందండి అనుకుంటారు. అందరు అంటారు. ఇది అబ్జర్వ్ చేసిరా? లోపలే నాకేదో బలుగులు వెలిగాయి, నేను మహాభక్తుడిది, భక్తురాలిని అని అంతరార్థం వస్తుంది. అందులో కొంచెం పరోక్షంగా వస్తుంటది అనమాట. అది వాళ్ళకే అర్థమైతుంటది. అది పక్క ఎవరికి అర్థం కాకపోయారు అని అంత సీన్ లేదు. ఎవరైతే స్వామి బాగోగులు చూడడానికి వస్తారో ఆయన కోసం చూస్తాడట. ఆమె దొరికింది, అమ్మ వెళ్ళిపోయింది, అరే చల్లరా మన దర్శనం అయిపోయింది, ఎక్కువ. అమ్మయ్య, మన పని అలా ఉంటది. కష్టం, అంత ఈజీ కాదండి. అదే తిరుపతిలో క్యూ లేకుండా మన పక్కన బాలాజీ టెంపుల్లో ఉన్నట్లే ఉంటే వెళ్తారా? ఇలా వెళ్తారా? అంత గొప్పగా తీసుకోరు దర్శనం. తిరుపతిలో ఎప్పుడో ఒక 2 సెకండ్లు ఉంటే గొప్ప, నిమిషం ఉంటే ఇక అసలు ఇక సీఎం అయినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందులా. అంటే మనకి 10 మందికి దొరకనేది మనకు దొరికితే మన గొప్పనే తప్ప భక్తి లేదు. భక్తి చాలా తక్కువ. బేసిక్ భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? స్వామి గురించి మనకు తెలిసినప్పుడు, స్వామి ఎంత గొప్పవాడో తెలిసినప్పుడు, ఆయనకి ఏమి ఇష్టం అది నేను చేస్తాను, ఆయన గురించి వింటాను, ఆయన చెప్పింది నేను వింటున్నాను, స్వామికి ఇది ఇష్టమట, అది నేను విన్నాను, చదివాను శాస్త్రముల ద్వారా అని వెళ్ళిన వాళ్ళు కొంచెం ఆలోచనతో వెళ్తారు భక్తితో, అంతే తప్ప ఇక భగవంతుడి గురించి ఏమి తెలియకుండా, ఒక భగవద్గీత తెలియదు, భాగవతం తెలియదు, భక్తుల అసోసియేషన్ లేని భక్తి అందరికీ వర్తించకపోవచ్చు. సుమారు 99%. మరి అంత కష్టపడిన దర్శనం కంటే కూడా ఇక్కడ సాంగత్యం, భక్తుల సాంగత్యం మహా గొప్పది. భాగవతం ఏం చెప్తుంది అంటే, భక్తుల యొక్క సాంగత్యం ముక్తితో కూడా పోల్చలేమట. ముక్తి పనికిరాదు, ఇంద్ర పదవి పనికిరాదు, ఇక భూమి మీద సీఎం, పిఎం, డొనాల్డ్ ట్రంప్ ఈ పదవులైతే ఇంకా తుచ్చు వేస్ట్. ఇంద్ర పదవి కూడా పనికిరాదట. దేంతో తెలుసా? భక్తులు ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తున్నారో, ఎవరైతే భగవత్ సేవకులు ఉన్నారో, నిస్వార్థంగా సేవ చేస్తున్నారు భగవద్భక్తులు, అలాంటి వారితో సాంగత్యం. సాంగత్యం అంటే ఏంటి? తెలుగు ఇంగ్లీష్ అందరికి వచ్చా? సాంగత్యం అంటే ఏంటి? సాన్నిహిత్యం అంటే దగ్గరగా, సాంగత్యం అంటే అసోసియేషన్, కలిసి ఉండడం. ఇప్పుడు మనం సాంగత్యంలో ఉన్నాం, మళ్ళీ సాంగత్యం అనగానే కలిసి కూర్చోవడం కాదు. ఇప్పుడు మీరు అందరు కూర్చున్నారు, మీరందరిలో ఒకరిద్దరి వాళ్ళ మనసు ఎక్కడో ఉంది, శరీరం మీద ఉంది, అది సాంగత్యం కాదు. సాంగత్యం అంటే ప్రేమగా, బుద్ధిగా వినడం, భగవంతుడి గురించి వినడం. 15 మంది ఉన్నారనుకోండి, ఒకళ్ళిద్దరు వినకుండా కూర్చున్నారు, నాకు తెలియకపోవచ్చు, ఆయనకైతే తెలుసు, ఆయన సాంగత్యంలో లేడు. ఎవరైతే శ్రద్ధగా విన్నారో వాళ్ళు, ఇప్పుడు దోమ కూడా కరుస్తుంది, నా సాంగత్యంలో ఉన్నట్ట లేదు, కరుస్తుంది, ఇలా కొట్టేస్తాం, దానికి సాంగత్యం లేదు. సాంగత్యం అంటే దగ్గర ఉండడం కాదు, శ్రవణం చేయడం, భగవంతుడి గురించి శ్రవణం చేయడం. అలాంటి ఈ సాంగత్యం ఎక్కడైతే హరినామస్మరణ, హరి గురించి, హరి చెప్పిన విషయం గురించి ఎక్కడైతే వింటామో, మీరు తిరుపతి ఇంత కష్టపడిపోయేచ్చందే కూడా సమానము కాదు. అంత గొప్పది. అశ్వమేధ యాగం తిరుపతి ఎక్కడన్నా తక్కువ చేస్తలేడా?
మనలోనూ లోపం ఉంది ఆడ. అర్థమైందా? మనలో లోపం. స్వామిని మనం తక్కువ చేస్తలే, మనకంత లేదు. అంత అసలు ఎంతమంది దిగగానే కొండకు నమస్కారం చేసినా వేల పాపాలు పటాపంచలేదు. అంత శక్తివంతమైనది. మనకు తెలుసా తెలియదు. ఆ కొండని మనం ఎంత రాళ్ళు బాగున్నాయి, ఎంత పెద్దగా ఉంది, అది చూసుకోకుండా ఆ కొండ ఎవరు, ఆ నమస్కార గొప్పతనం ఏమిటి, అవి మనకు తెలియదు. సమస్య ఏంటి అంటే ఈరోజు భగవంతుడి గురించి తెలుసుకోవడం కంటే భగవంతుణ్ణి చూడడానికి ఆరాటపడుతున్నాం. అదే కదా మన సమస్య అంతా. అదే భగవంతుణ్ణి కలియుగంలో ఎలా దర్శించుకోవాలో తెలుసా? చెప్పండి ఎవరైనా. కళ్ళ ద్వారా కాదు, చెవుల ద్వారా దర్శించుకోవాలి. అది నిజమైన దర్శనం. కళ్ళ ద్వారా దర్శనం ఎంతసేపు? మీరు గంట సేపు కూర్చొని చూస్తారా ఆయనని? ఓపుకుందా మీకు? మన వల్ల కాదు. బయట కూర్చోాలి, బోరు కొట్టేస్తుంది అనిపిస్తుంది. మనకి అంత లోపల శుద్ధి లేదు కాబట్టి కళ్ళతో దర్శనం చేసుకోలేము. అదే కథలు చెప్తుంటే 2 గంటలైనా వినగలుగుతాం. ఆ పవర్ అలాంటిది స్వామి శబ్దం. ఎందుకంటే ఆయన గొప్పతనం అలాంటిది. స్వామి రుక్మిణీదేవి స్వామి యాక్చువల్ ఎక్కడికో వెళ్ళాలి, మీకు ఇన్స్ట్రక్షన్లో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. అంత కొత్తగా ఉన్నాం కాబట్టి అన్ని తెలవాలని ఎక్కడెక్కడికో వెళ్తున్నాను. రుక్మిణీదేవి కృష్ణుని ఎలా ప్రేమించిందో తెలుసా? అసలు చూడలే తెలుసా? పెళ్లి చేసుకునే వరకు కృష్ణుడిని చూడలే. ఆయన యొక్క గుణగణాలను వినే ఇష్టపడింది. ఆమె కళ్ళతో చూడలే. అందంగా ఉంటాడని తెలుసు, కానీ కళ్ళతో చూడలే. ఆమె ఏంటి చెవుల ద్వారా, ఒక ఆస్థాన గురువు అంటాం కదా, వారి ద్వారా విని ఆహా ఎంతటి గుణగణాలు కలిగిన వాడు భగవంతుడు, అతడు తప్ప ఇంకెవరు భర్తకి అర్హుడు, నాకు ఆయనే కావాలి అని శ్రవణము ద్వారా తెలిసింది. అంత గొప్ప విషయం. కానీ మరి ఈరోజు పరిస్థితి, సో మరి భగవంతుడు ఎంత గొప్పవాడో తెలవాలి అంటే శ్రవణమే చేయాలి. ఎంతమందికి శివుడు ఇష్టం? ఇక్కడ చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 సగం మంది ఉన్నారు. శివుడి కథే పట్టుకొచ్చానులే, మీకే గిఫ్ట్ పట్టుకొచ్చాను. శ్లోకాలతో సహా శివుడేంటి, కృష్ణుడేంటి అన్నీ మీకు చక్కగా వివరిస్తాను. మాతాజీ కూడా శివుడు ఇష్టము అన్నారు. నేను కూడా చిన్నప్పటి నుంచి శివభక్తుడిని. ఆయన కృపతోనే నేను కూడా మీ పార్టీని. కృష్ణుడి గురించి గొప్ప చెప్పగానే ఆహా అన్ని చెప్తున్నాను అనుకోకండి. నేను పుట్టుకతో ఓం నమ శివాయ శివ శివ అనుకుంటూ తిరిగినవాడిని. మన నాది నరసింహస్వామి గుడి ఉందా గుట్ట, ఆ లైన్లో నిలబడి నేను ఇప్పుడు హరే కృష్ణ జపం చేస్తున్నా, కానీ అప్పుడు 2000 బిఫోర్ నేను ఓం నమ శివాయ అనుకుంటూ పోయేవాడిని. అంత గర్వం నాకు. అంటే ఊహించండి, ఓం నమో వెంకటేశ లేదు, నమ నరసింహ లేదు, ఓం నమ శివాయ అనుకుంటూ పోయేవాడిని నేను ఒకప్పుడు. మరి అది మనకి అది డిఫరెన్స్ తెలియాలి. ఆయన కృప, ఆయన ఆశీర్వాదం ఇస్తేనే నేను ఈరోజు ఈ ఉద్వపుండ్రాలు పెట్టుకొని హరినామం చేయగలుగుతున్నాను. శివయ్య కృప ఉంటేనే ఆ చెత్త గొడవల్లోకి పోకుండా ఉండగలుగుతారు. వాళ్ళిద్దరి మధ్యలో అద్భుతమైన ఆ సంబంధాన్ని తెలుసుకోగలుగుతారు, ముందుకు భక్తిలో వెళ్ళగలుగుతారు. మిగిలిన వాళ్ళంతా లాభం లేదు. ఓకే, మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. సత్సంగంలో, ఇలాంటి సత్సంగంలో అశ్వమేధ యాగ ఫలం వస్తుందని మనకి శాస్త్రం చెప్తుంది. ఇలాంటి కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో అలాంటి వారికి ఇంటికి ఎన్ని అడుగులైతే వస్తారో ఇక్కడికి అన్ని అశ్వమేధ యాగ ఫలం వస్తుందట. ఓకే, నెక్స్ట్ దక్ష ప్రజాపతి సతీవని శ్రీ పార్వతీదేవి ముందు పేర్లు తెలుసా? సతీదేవి అని తెలుసా? శివభక్తురాలంటే మనకు తెలియాలి. మరి సతీదేవి అని తెలుసా? కొద్ది మందిగా తెలుసు. సతీదేవి ఇంకొక పేరు కూడా ఉంది, దాక్షాయిని. తెలుసా ఎందుకు దాక్షాయిని అనే పేరు ఎందుకు వచ్చింది? దక్షుని యొక్క కూతురు కాబట్టి దాక్షాయిని. పార్వతీదేవి శరీరం మార్చి వచ్చిన విషయం తెలుసా? ఈ కథ కొద్దిగా తక్కువ తెలుసుకోవచ్చు. పార్వతీదేవిగా ఉన్న శరీరము వేరు, దానికి ముందు ఉన్న శరీరం వేరు. దక్ష యజ్ఞము అనే ఒక ఘట్టం జరుగుతుందన్నమాట. దక్షుడు చాలా డీటెయిల్గా ఉంటాయి, ఈ గంటలో తెలుసుకోలేము. హరే కృష్ణ. అందులో ఉన్న సారం తెలుసుకుంటూ భక్తి యొక్క సారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తెలుసుకోవాల్సినవి ఇన్ని ఉన్నాయి, ఇంపార్టెంట్. సమయం తక్కువ ఉంది, ట్రై చేద్దాం. దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేయడానికి ప్రారంభం మొదలు పెడతాడు. ఒకసారి ఇప్పుడు సతీదేవి అప్పుడు పేరు, సతీదేవిని పిలుస్తారు. శివుడు అందరూ వస్తారు. శివుడు కూర్చుంటాడు, ఇక్కడ అందరూ కూర్చుంటారు.
శివుడితో సహా బ్రహ్మ, శివుడు, మిగిలిన దేవతలందరూ కూర్చుంటారు. దక్షుడు వస్తాడు, ఇలా ఎంటర్ అవుతాడు. అందులో అందరూ లేచి దక్షుడికి నమస్కారం చేస్తారు. బ్రహ్మదేవుడు చెయ్యడు. బ్రహ్మదేవుడు పెద్దవాడు కాబట్టి చేయడు. దక్షుడికి ఏం ఫీల్ కాడు, పెద్ద ఆయన నాకేం నమస్కారం చేయలేదు, నో ప్రాబ్లం. శివుడు చేయడు. అల్లుడు నాకంటే చిన్నోడు, చెయ్యవా, ఎంత అహంకారం రా నీకు. కోపం వస్తుంది, బాగా తిడతాడు తెలుసా. ఇట్లా ఇంతమంది దేవతల నిలబడి మధ్యలో అవన్నీ చెప్తే 5-6 గంటలు పడుతుంది. షార్ట్గా చెప్పి మెయిన్ కంటెంట్కి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఎంత తెలుసుకోవాలంత. శివుణ్ణి మామూలుగా నిందించాడండి, బాగా నిందిస్తాడు. శ్మశానంలో ఉండే పెరిగేవాడికి, ఇంత పనికి మాలిన వాడికి నా బిడ్డని ఇచ్చిన నేను అంటాడు, మన భాషలో చెప్పాలంటే. అంత ఘోరంగా తిడతాడు దక్షుడు. ఎందుకు? లేచి నిలబడి గౌరవించలేదని. అంటే ఇక్కడ దీన్ని బట్టి అభిమానం, నేను పెద్దవాణ్ణి, నన్ను గౌరవించలేదు, గౌరవాభిమానం. ఈరోజు మనకి ఎంతమంది ఉంటుంది గౌరవం? అసలు లేచి నిలబడదని కాదు, కానీ మిగిలిన విషయాలు ఎక్కడో ఒక దగ్గర వస్తుంది కదా అభిమానం. నన్ను పలకరియలేదు అన్నదానికి కూడా కోపాలు వచ్చిన రోజులు ఉన్నాయి. మీ అందరికీ అనుభవం. అరే నన్ను పలకలేదని మూతి ఇలా పెట్టుకొని ఉంటారు. ప్రతి దానికి కోపమే, ప్రతి దానికి కలియుగం, ప్రతి దానికి కోపమే. నేను నేను. దక్షుడు కూడా మినహాయింపు కాలే, దేవతలు కూడా ఏం మినహాయింపు కాదు. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. కోపానికి అందరూ శత్రువులే, బానిసలే. మనమది కాకూడదు. ఎవరు హరిని గట్టిగా పట్టుకొని సరైన గురువుని పట్టుకుంటారో వాటి నుంచి బయటపట్టగలుగుతారు. బాగా నిందిస్తాడు, తిడతాడు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడాడు. అంత తిట్టినా కానీ శివభక్తులుగా శివుడు ఏం చేశాడు, శివుడు ఏం చెప్తున్నాడు, పుస్తకం. అందుకనే చూడండి, నేను బుక్ పట్టుకొని శ్లోక టు శ్లోక, మనకు ఒక బుక్ ఉండాలి. సరి అయిన వ్యక్తి డైరెక్ట్గా నిర్ణయించుకొని వినాలి. మనలో ఉన్న సిన్సియారిటీ ప్రకారమే మనకి దగ్గరికి గురువుని పంపిస్తాడు భగవంతుడు. మనలో సిన్సియారిటీ వీక్ ప్రకారం అలాంటి గురువుల దగ్గరికే వెళ్తాం, కామెడీ చేసే గురువుల దగ్గరికే వెళ్తాం. శివుడు ఏమి అనడు. మరి ఇప్పుడు మనం శివభక్తులుగా మనం ఎలా ఉండాలి? యూట్యూబ్లలో అలా ఉంటున్నారా? మా శివుని అలా అంటారా? మా శివుని భక్తుడు అంటారా? అరే నువ్వు పనికి మాలినోడివిరా అని దక్షుడు అన్నా కానీ ఒక్క మాట కూడా లేదా. సైలెన్స్గా లోపల తనలో తాను ఆనందంగా ఉన్నాడు. ఏం నేర్పిస్తున్నాడు శివుడు? ఓపిక పట్టాలి, సమయం వస్తుంది. శివుడు ఒక మాట కూడా మాట్లాడాలి. వెళ్ళిపోతారు ఇంటికి. మళ్ళీ సతీదేవి మళ్ళీ వెళ్ళాలండి. నేను వెళ్తాను, ఏమండి నేను వెళ్తాను, పర్మిషన్ ఇవ్వండి అంట. శివుడు చెప్తాడు, వద్దు సతీదేవి, మీ నాన్న అంటే చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్తారండి శివుడు. అది రెగ్యులర్గా వినాలంటే రెగ్యులర్ క్లాసులలో మనం చదవడం కానీ వినడం కానీ చేయాలి. అవన్నీ ఇప్పుడు చెప్పట్లే. స్వామి యాజ్ ఇట్ ఈస్గా ఏం మాట్లాడాడో అద్భుతమైన మాటలు చెప్తారు శివయ్య అని. మీ నాన్న బాగా కోపం మీద ఉన్నాడు నా మీద, నువ్వు వెళ్తే నిన్ను గౌరవించడు, నువ్వు తట్టుకోలేవు, వద్దు అని చెప్తాడు. అమ్మ మనకంటే పెద్దమ్మే, కానీ ఆమె కూడా ఆమె సమస్యలు ఆమె కుట్టాయి. ఆడ కూడా నేను వెళ్తాను అని అంటుంది. మనం కూడా అంటాం కదా, మన ఇంట్లో ఏమండి నేను అడిగిపోతా అంటే వద్దు అంటే ఆఖరికి మనమే గెలిచే ప్రయత్నం చేస్తాం కదా. భర్త చెప్పినట్లు వినాం కదా. భర్త మాటకి ఎప్పుడైనా విలువ ఇచ్చిన భార్యకి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది శాస్త్రం. అది కోపంతోనే వెళ్ళిపోతుంది సతీదేవి. శివుడు ప్రేమగా అన్నీ చెప్తాడు. ఆయన శరీర భావంలో ఉన్నాడు, వద్దుదేవి అని. అక్కడికి వెళ్ళినాక భర్తని కాదని వెళ్ళిన తర్వాత దక్షుడు కాదని అంటే చెప్పిన మాట వద్దు అన్నా కానీ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దక్షుడు బిడ్డని, దక్షాయిని పలకరించాడు. బిడ్డ ఏం చేసిందండి? అల్లుడు పలకరియకపోతే లేకపోతే బిడ్డ ఏం చేసింది? మాట్లాడొచ్చు కదా, ఏమీ రోగం కదా అనిపిస్తుంది కదా. ఆయన పలుకరి కోపం వస్తుంది. యజ్ఞం చేస్తారు, శివుడికి హవిస్సులు ఇవ్వరు. యజ్ఞ భాగం అంటాం, స్వాహాని ఇస్తాం కదా, హవిస్సులు అంటాం, ఇవ్వరు, అవమానించారు కదా. అప్పుడు సతీదేవికి అప్పుడు కోపం వస్తుంది తండ్రి మీద. ఇక్కడ ఈ మొత్తం స్టోరీలో నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. ఇక్కడ సతీదేవి ఒక మాట మాట్లాడుతుంది. ఎవరితో అంటే సాక్షాత్తు తండ్రితో, దక్ష ప్రజాపతితో. దీనికి ముందు ఇంకో మాట ఏం చెప్తుందంటే,
నీలాంటి వాడి కూతురుగా ఈ శరీరాన్ని నా భర్త దాక్షాయిని దాక్షాయిని అని పిలుస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. నాకు ఈ శరీరం వద్దు, నాకు ఈ శరీరం వద్దు అని చెప్తుంది. అంత అవమానించావు నా భర్తను. శివుడి యొక్క మంగళకరమైన గుణాలను అద్భుతంగా వివరిస్తుంది. శివుడు ఏంటండి, ఎలా ఉంటాడు? చూడడానికి అమంగళంగా ఉంటాడు కదా. చూడడానికి వాస్తవంగా అమంగళంగానే ఉంటాడు, కానీ వాస్తవానికి అమంగళపరుడు కాదు, మంగళమయుడు. అది వైరాగ్యం. విచిత్రం చూడండి, శివుడేమో వైరాగ్యం నేర్పిస్తున్నాడు. శివుణ్ణి పూజిస్తున్న మనమేమో వైరాగ్యం వద్దు, బంగళాలు కావాలనుకుంటా కదా. కానీ శివుడు ఏం నేర్పిస్తున్నాడు? సతీదేమంటుందో తెలుసా? తండ్రి, నువ్వేమో అనుకుంటున్నావు, నువ్వు పెద్ద ఐశ్వర్యము మదము ఇదంతా మాట్లాడుతున్నావు, మాకున్న ఐశ్వర్యము నీకు తెలియదు. కొంతమంది డబ్బులు ఆస్తి బయట కనబడదు కదా, ఆస్తి కనబడదు, లెక్కల లోపల వేరే విధంగా ఉంటుంది. కొంతమంది ఆస్తి లేకున్నా మరింత కనబడుతుంది. శివ పార్వతుల వల్ల, శివ సతీదేవి వాళ్ళ శక్తి ఈ భౌతిక ప్రపంచానికే పెద్దవాళ్ళు. మొదటి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు మనందరికీ, శరీరానికి. ఆత్మకి విభుడు నారాయణుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరానికి మొట్టమొదటి ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు ఎవరు? శివ పార్వతులు. భౌతిక ప్రపంచం అంటాం. మన ఆత్మపరంగా లక్ష్మీనారాయణుడు, రాధాకృష్ణుల మాట. కాబట్టి ఈ శరీరం నాకొద్దు అని ఒక శ్లోకం ఒక మాట చెప్తుంది. ఓకే, మనది తెలుగు భాష. ఏమండి బాగున్నారా? తెలుగులో మాట్లాడుకుంటారు, వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు, ఇది సంస్కృతం మాట. అయితే ఇక్కడ ఈ యొక్క శ్లోకం ముఖ్యంగా అర్థం ఏంటంటే గర్వం. గర్వం అంటే ఏంటండి చెప్పండి చూద్దాం. గర్వము ఎవరికి వస్తుంది? డబ్బు ఉన్నోళ్ళక, లేకపోతే పలానా పలానా. ఆల్రెడీ ఒక ఆన్సర్ పరోక్షంగా ఇచ్చిందేమో. గర్వం అంటే ఏంటి? ఎవరు పుట్టిస్తుంది గర్వం అంటే ఏంటి? అహంకారం, ఏగో. వాస్తవానికి అహంకారం మనం వేరే విధంగా మాట్లాడతాము. అహంకారం అంటే యాక్చువల్గా నేను ఈ శరీరాన్ని అనుకునే భావము. గర్వాన్ని అహంకారం మిక్స్ చేస్తాం, కానీ ఒరిజినల్గానైతే రెండు కనెక్షన్ కాదు. మెయిన్ గర్వం అంటే ప్రైడ్ అంటాం కదా ఇంగ్లీష్లో. నాకు ఉన్నదాన్ని చూసుకొని పొంగి ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, అంటే వివరిస్తున్నాను. ఇష్టం ఉన్నట్టు, ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడు. అహంకార భాష, మన భాషలో అహంకారం కరెక్టే, ఒరిజినల్ మీనింగ్ వేరు. అది మనకేదైతే ఒక విషయంలో పట్టు ఉందో దాన్ని చూసుకొని ఏమంటాం, మళ్ళీ గర్వం అని వస్తుంది, దానికి ఒక పదం వస్తుంది. దాన్ని చూసుకొని మనం విర్రవీగడం, కొద్దిగా చెప్పొచ్చు, విర్రవీగడం లాంటిదే. ఓకే, ఇప్పుడు దేనికి గర్వం వస్తుంది? ఒక 2-3 చెప్పండి చూద్దాం. ఏమైనా పలానా పలానా దానికి గర్వం వస్తుందని చెప్పండి కొన్ని. ఎస్, ఇది ఫస్ట్ భూమి మీద డబ్బు. తర్వాత పదవి పెరిగిన, పదవి ఉన్న వస్తుంది. మర్యాద, మర్యాద అది లక్షణం కాదు కదా. మర్యాద అనేది లక్షణం కాదు. ఇంకా ప్రొఫెషన్, అంటే జీతం బాగా వస్తే కూడా, అంటే డబ్బు ఇది కంటే కనెక్షన్ అవుతుంది కొంచెం. ఇంకా ఇంకొకటి చెప్పట్లేరు, ఇది ఆడవాళ్ళు చెప్పాలి. ఇంకొకటి అది జ్ఞానం, అది కూడా వస్తుంది. జ్ఞాన గర్వం. జ్ఞానం ఉన్నాక కూడా గర్వం వస్తుంది, అదే విచిత్రం. జ్ఞానం లేనప్పుడు గర్వం వేరు, జ్ఞానం వచ్చినాక గర్వం. ఇంకొకటి ఆడవాళ్ళు చెప్పాలి ఒకటి ఖచ్చితంగా. అదే అందం. అందంతో కూడా గర్వం ఉంటుంది. ఐఆమ్ సో బ్యూటీ, అందం, గర్వం ఉంటుంది. ఇవన్నీ గర్వం. జ్ఞానం, తపస్సుతో కూడా గర్వం వస్తుంది. రాలేదా మనకి రామాయణంలో అక్కడక్కడ ఎంతమంది కోపంతో శపించడు, ఇట్లా నన్నే ఇట్లా అంటావా, ఇట్లా వస్తుంటే లేవనందుకు కూడా కోపం వచ్చి శపించిన కథలు ఉన్నాయి మనకి పురాణాలలో. తపస్సు, గర్వం. చూడండి, తపస్సు అనేదే మనం శుద్ధికి పొందడానికి, అందులో కూడా గర్వం. ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఉపవాసం తపస్సే. ఉపవాసం ఉంటే వినయం రావాలి, గర్వం రాకూడదు. నేను ఉపవాసం వారానికి 2 రోజులు ఉంటా, శనివారం ఉంటా, నెక్స్ట్ ఏమంటాం ప్రతి ఏకాదశికి నిర్జలం ఉంటా, శివరాత్రి ఫుల్ డే నైట్
త్యాగారం ఉంటా. నువ్వు ఉంటావానే ప్రాబ్లం ఏమది, పక్కోళ్ళు ఉండకపోతే మీకు ఆనందం, గర్వం. సో మనకి ఎప్పుడైనా తపస్సు జ్ఞానం అనేది వినయాన్ని ఇవ్వాలి, కానీ గర్వం ఇవ్వకూడదు. ఇక్కడ సతీదేవి మనకు చెప్తుందన్నమాట. ఇప్పుడు మనం అన్ని చూసాం కదా, ఇందులో చూపిస్తా. సతీదేవి ఏం చెప్పిందో చెప్తా. విద్య మీరు చెప్పారు, జ్ఞానం, విద్య, తపస్సు, తపశక్తి ఉంది అని గర్వం వస్తుంది. ఈ గర్వం మదం వస్తుంది, రాకూడదు ఎప్పుడు కూడా. ధనము చెప్పుకున్నాం, సౌందర్యం చెప్పుకున్నాం, యవ్వనం, ఎస్ ఐఎమ్ సో యంగ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, అది యవ్వనం కాదు కానీ టెంపరీగా అనుకుంటారు వాళ్ళు. వంశము, ఇప్పుడు మనం అనుకోనిది మాది పలానా పలానా ఎక్స్ఎక్స్ఎక్స్ వంశం అండి. ఇక వంశం అయితే ఇక సినిమాలలో కూడా చూపిస్తారు కదా, మస్తు వంశం. వంశగర్వం ఉండకూడదు. ఇవి 6. ఈ 6 గుణాలు, ఈ 6 వాస్తవంగా ఇవి నలుగురిలో ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటావో వాళ్ళని స్పెషల్గా చూస్తారు జనులు. కాబట్టి వీరికి గర్వం వచ్చేస్తారు. ఈ గర్వము ఉండడం వల్ల అంధుడైపోతాడు. వివేకము, ఈ గర్వం ఎప్పుడైతే వస్తుందో ఏమైతుందో తెలుసా, వివేకం నశించిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ గర్వం ఎప్పుడైతే వస్తుందో వివేకం నశించిపోతుంది. వివేకం, బుద్ధి. వివేకం నశించిపోతే ఏమవుతుంది? ఇక జనరల్గా ఇక బుద్ధి నాశనం, మంచి చెడు గుర్తుపట్టలేడు. ఎవరైతే పక్కన పంపు పట్టుకొని గాలి కొడతారో వాన్ని చేరదీస్తాడు. ఎవరైతే మన తప్పులని ప్రేమగా చూపిస్తాడో వాడిని ఎలగొట్టిస్తాం. ధృతరాష్ట్రుడు విదురుని ఎలగొడతాడు. అన్నా నువ్వు తప్పులు చేస్తున్నావు అనగానే, వెళ్ళిపో, నువ్వు నా భోజనం చేసి నువ్వు నా మీదిగా కంప్లైంట్ చేస్తావని ఎలగొడతాడు. గాలి కొట్టేటోడు కావాలి. గర్వం, మదం, ఈ వివేకం అనేది పోతుంది. కాబట్టి ఎప్పుడైనా వివేకం పోగొట్టుకునే లక్షణాలకి మనం లోన్ కాకూడదు. ఇక్కడ మనం గర్వం గురించి చెప్తున్నారు, మనకి లోపాలు చాలా ఉన్నాయి. అరిషడ్ వర్గాలు అంట కదా, కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యం. ఈ అరిషడ్ వర్గాలు అన్ని కూడా వివేకాన్ని, బుద్ధిని, తెలివిని పోగొట్టేట్టు చేస్తాయి. సతీదేవి చెప్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందట, ఎప్పుడైతే వివేకం అనేది పోతుందో, ఇక్కడ సందర్భము ఒక విషయం చెప్తుంది. ఇక మన సందర్భంగా చెప్పాలంటే వివేకం ఎప్పుడైతే పోతుందో సమస్తము నాశనమే. అసలు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియదు, అన్ని మనం తప్పుడు దారిలోనే చేస్తాం, రాంగ్ డెసిషనే తీసుకుంటాం, మన టైం బాగుండదు అనమాట. ఇక్కడ సతీదేవి ఏం చెప్తుందంటే, మహాత్ముల యొక్క మహిమలను కాంచలేము. మహాత్ముల యొక్క మహిమలను గాంచలేము అంటే ఏంటి? మహాత్ముల మహిమను గాంచలేమంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు భాషలో మనం చూద్దాం, ఈ రోజు భాషలో చూద్దాం. ఒక భక్తుడు, ఒక సీఎంఓ పిఎంఓ వస్తే, ఎంత పెద్దగా ఉన్నాడో, సినిమా యాక్టరు, ఒక ఫేమస్ డాక్టరు, వరల్డ్ వైడ్ డాక్టరు, లేకపోతే సినిమా యాక్టర్ వచ్చినట్టే మన కళ్ళు ఇలా పోయి చూస్తాయి కదా, పోయి చూస్తాయి. మన ఆటోగ్రాఫ్లో అయితే మనకు అవకాశం వస్తే ఆటోగ్రాఫ్లో అయితే సినిమా అంటాం. ఒక మంచి భక్తుడు అడంగా వెళ్ళాడు అనుకోండి, ఎంతమంది తిరుగుతారండి? జ్ఞానము తెలియదు. ఎంతమంది ఒక ధోతి కుర్తా వేసుకొని తిలకం వేసుకోగానే అతన్ని ఈ రోజుల్లో ఎంతగా భక్తులు ఇలా వస్త్రాలు వేసుకొని కూడా తిరుగుతున్నారా అని అనుకుంటారండి. ఎంతమందికి అలవాటు ఉంది ఇలా తిలకం పెట్టుకోగానే మనసులో నమస్కారం చేసుకునే అలవాటు ఉందో చెప్పండి చూద్దాం. ఆ సంస్కారం స్వామి ముందల 1 2 3 4 5 6 వెరీ గుడ్. చెప్పండి, వాళ్ళకి నిజమైన వాళ్ళకి టుట్టిగానే మార్కులు వస్తూనే ఉంటాయి. అతను దొంగ అయినా కానీ ఒకవేళ దొంగ వేషం వేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. ఫస్ట్ మానసికంగా మన గౌరవం. సీతాదేవికి తెలవదా రావణాసుడే వేషం వేసుకొని వచ్చినా కానీ సీతాదేవికి తెలవదా? దగ్గర జనని పోయింది, తెలుసు. ఆ వేషానికే గౌరవం ఇచ్చింది. అది సాధువు యొక్క వేషం గొప్పతనం, భక్తుల యొక్క గొప్పతనం, తెలుసా? సరే, మనం అలా చేయదు. మనకు దొంగ అని తెలిసి ఇంటి ముందుకు వస్తే మీరు అలా చేయకండి, సీతాదేవి లాగా మీరు చేయకండి, ఓకేనా? సీతాదేవి వేరు, మీరు వేరు, నేను వేరు. సీతాదేవి పరిస్థితిలో మనం కాదు. కాబట్టి ఈ యొక్క సతీదేవి ఏం చెప్తుంది? మహాత్ముల యొక్క మహిమలను గాంచలేరు. మహాత్ములు ఇప్పుడు ఇక్కడ సతీదేవి విషయంలో శివుడు గురించి చెప్తుంది. శివుడు మహాన్వితుడు.
శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. ఎందుకు అనుకుంటున్నారు తెలుసా? చెప్పండి, శివభక్తులు చెప్పండి. శివుడు ఇష్టం అన్న వాళ్ళు ఎందుకు ఇల్లు కట్టలేడు ఆయన? సతీదేవి పార్వతీదేవి ఈ బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండానికే ఆమె ఫస్ట్ అమ్మ మనందరికి. మనకి ఇంత పెద్ద ఇల్లులు ఇచ్చిన ఆమె శివయ్య ఒక పెద్ద ఇల్లు కట్టిలేదా? ఇలా అనగానే 100 లక్ష కోట్ల ఇల్లు కట్టిస్తుంది. ఎందుకు శ్మశానంలో ఉన్నాడు? పరమ వీళ్ళందరికీ కూడా సాంగత్యం. బయట వాళ్ళంతా ఎలాగో ఆడికెడుకు పోతారు, వాళ్ళని ఎవరు? వాళ్ళకి సాంగత్యం ఇచ్చే ఉద్దేశం ఒకటి. వాళ్ళని వదిలేస్తే మనం ఇంట్లో ప్రశాంతంగా పడుకోలేము. శ్మశానంలో ఉండే వాళ్ళు ఉంటారా? వాళ్ళని శివయ్య వదిలేస్తే మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకోలేము ఇంట్లో. తర్వాత సమస్యలు వేరే ఉంటాయి మనకి. ఇప్పటికే ఆడైన సమస్యలు పడే వాళ్ళు ఉండనే ఉంటారు. శివుణ్ణి కాదని వచ్చి ఉండనే ఉంటాయి. అదంతా వేరే స్టోరీ. మరి కృపామయుడు వాళ్ళందరినీ, ఇప్పుడు ఈ ఉదాహరణకు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు బాగా గొడవ చేస్తే ఏం చేయాల్సి వస్తుంది? వీళ్ళందరూ పక్కన తీసుకుపోయి క్లాస్ కూర్చోబెట్టాలా లేదా? తప్పదు. క్లాస్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా. అట్లనే వాళ్ళందరూ మిగిలిన జనులందరినీ డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా స్వామి శివయ్య అసోసియేషన్ ఇస్తాడు, సాంగత్యం, నృత్యం చేస్తాడు. వాళ్ళందరూ భూత ప్రేత పిశాచాలు అందరూ కూడా అక్కడ సాంగత్యం తీసుకుంటారనమాట. అంతటి కరుణామయుడు. మీరు ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే మంచోళ్ళతో చేస్తారు, కానీ చెడు వాళ్ళతో చేస్తారా? దొంగ అని తెలిసి చేస్తారా? చేయం. మంచివాడు కాదు అని అంటే మరి కానీ శివుడు చేస్తున్నాడు. మరి ఎంత గొప్ప మంది. సరే, అందరూ వదిలేస్తే వాడు ఎటుపోవాలి? మరి అందరూ వదిలేస్తే ఎటుపోవాలి? విష్ణువే, కృష్ణుడే సృష్టించడానికి విష్ణువులా. యాక్చువల్గా అదంతా పెద్ద సబ్జెక్ట్. కృష్ణుడు మూల రూపం గోలోకంలో ఉంటారు. సృష్టించడానికి విష్ణువులా, సృష్టించడానికి బ్రహ్మలా, మెయింటెనెన్స్కి విష్ణువులా, నశింప చేయడానికి శివునిలా అవతారం తీసుకుంటారు. యాక్చువల్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా గుణావతారములు అంటాం. ఏమవతారాలు? ఇది మనకు తెలియాలి. గుణావతారములు 3 గుణాలు ఉంటాయి తెలుసా? ఎంతమంది తెలుసు 3 గుణాలు? చూసారా? గుణమేంటి? పదమే కొత్తగా ఉంటుంది కదా. ఇద్దరు తెలుసు. గుణాలు, త్రిగుణాలు. 3 అంటే 3 సత్వ రజ తమో గుణములు. 3 గుణాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క స్వామి విస్తరిస్తారనమాట. సో మరి అలాంటి శివుడు అంటే మీనింగ్ చెప్పండి చూద్దాం ఎవరికైనా. శుభంకరి. రైట్. మంగళకరుడు, శుభం ఇచ్చేవాడు. శివ అంటే మంగళాన్ని ఇచ్చేవాడు. శివునికి ఇంకొక పేరు అశుతోషుడు అని గుర్తు కదా. అశుతోషుడు అంటే ఏంటో తెలుసా మీనింగ్ ఎవరికైనా? అశుతోషుడు అంటే తొందరగా సంతృప్తి చెందుతాడు. భోలాశంకరుడు అంటే తొందరగా. శివుడు తొందరగా. గుడ్, వెరీ గుడ్ బాస్, వెరీ గుడ్. నీకేం కావాలి? అందుకనే తొందరగా వరాలు వస్తాయి అంటారు. అందుకనే ఈ రాక్షసులందరూ ఎవరిని పట్టుకుంటారు? రాక్షసులు. అందుకనే మనం ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. మనం శివుని దగ్గరికి దేనికోసం పోతున్నాము? రాక్షసుల్లాగా పోతున్నామా, నిజంగా భక్తుల్లాగా పోతున్నామా? మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. రావణాసుల్లాగా ఉన్నామా మనం, లేకపోతే భక్త ప్రహ్లాదుల్లాగా ఉన్నామా? మన కోరికలు ఎలా ఉన్నాయి, మన బుద్ధి ఎలా ఉంది చూసుకోవాలి. రావణాసుల్లా ఉంటే పరిస్థితి వేరే ఉంటుంది, భక్త ప్రహ్లాదుల్లా వేరే ఉంటుంది. మీరు ఒక్క స్టోరీ చెప్పండి. విష్ణువుని పూజించి రాక్షసుల్లా మారి సృష్టి మొత్తం అల్లకల్లోలం చేసిన ఒక స్టోరీ విన్నారు ఎక్కడైనా? అంత కొద్దిగా వినుంటాం కదా కథలు. ఎక్కడైనా విన్నారా? భస్మాసురుడు ఎవరిని? శివుడే. శివుడిని కదా పట్టుకుంది. ఎవరైనా విష్ణువుని పట్టుకొని, విష్ణువు కనబడి తర్వాత వరం ఇచ్చిన తర్వాత దేశం ప్రపంచం మొత్తం అల్లకల్లోలం చేసిన రాక్షసుడు ఉన్నాడా? హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు కదా. ఎవరు చూసినా బ్రహ్మ గాని శివుడు గాని తొందరగా వరాలు ఇచ్చేస్తారు, మీదికి తెచ్చేసుకుంటారు. మళ్ళా వచ్చి విష్ణువు మధ్యలో ఇంటర్ఫియర్ అయి కావాలి. భస్మాసురుడు ఏమన్నాడు? ఎవరిని ఎత్తి మీద చేయబెడితే భస్మాసం అని, నీ మీదనే చేయబెట్టి చూస్తా అన్నాడు. శివుడు బారిపోవాల్సి వచ్చింది. మరి బోలాశంకరుడు తర్వాత ఏమైతుంది అని కూడా ఆలోచించాడు. శివుడు ఉరుకుతాడు. మళ్ళీ తర్వాత ఎవరు రావాలి? విష్ణువు రావాలి, కృష్ణుడు రావాలి. తర్వాత మీకు స్టోరీ తెలుసు కదా. చిన్న పిల్లగానిలాగా మళ్ళీ కృష్ణుడు చిన్న పిల్లగానిలాగా వచ్చి, అరే నువ్వు మంచిగా ముందు సాధన చేసిరా, తర్వాత ముందు పరీక్షించుకోను, బాగుందా లేదా ముందు నువ్వు చూసుకోను. ఆయన మాటలు నమ్ముతావా? నువ్వు ఆయన శివుడు, ఆయన వేషం చూడు, ఆయన బట్టలు చూడు. అట్లాంటి వాళ్ళు ఇచ్చిన వరాలు నువ్వు నమ్ముతావా? నువ్వు బలగున్నావు. ఫస్ట్ నువ్వు పోయి స్నానం చేసి పరీక్షించి చూసుకోను అన్నీ కరెక్టేనా కాదా అని. తల స్నానం చేసి వచ్చి ఇలా అనుకోనే అంటే అయిపోతాడు.
సో ఇది సతీదేవి ఆ విధంగా బాగా తిడుతుందన్నమాట. మిథ్యాహంకార పూరితులై, అహంకారం అని చూసారు ఇందాక, అహంకారము మిథ్యాహంకారం. అహంకారం అని అంటే నేను శరీరాన్ని అనుకోవడం వాస్తవానికి అహంకారం. మనము అహంకారాన్ని గర్వం అనే పదంలో వాడతాం. గర్వం అనే పదంలో వాడతాం. వాస్తవానికి అహంకారము అంటే మిథ్యాహంకారము, సాత్విక అహంకారము రెండు ఉంటాయి. నేను ఆత్మని అని తెలుసుకునే అహంకారం వేరు, నేను శరీరాన్ని అని అనుకోవడం వేరు కదా. మనము ఆత్మస్వరూపులము అని, లేకపోతే మనం ఆత్మలము, ఈ శరీరము వేరు. మనకైతే ఆత్మ అనే పదం వరకైతే తెలుసు కదా, భారతదేశంలో పుట్టినందుకు ఆత్మ అనే పదం కనీసం వింటున్నాం. జన్మ అనే పదం కూడా వింటున్నాం, చావు అనే పదం వింటున్నాం, ఇవైతే మనకు ఉంటున్నాయి కదా. కాబట్టి వాస్తవానికి ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే, మీరు మారుతి 800లో కూర్చున్నారనుకోండి, కారు పేరు ఏంటి, మారుతి 800. పక్కన ఒక ఫ్రెండ్ వస్తే హాయ్ ఐఎమ్ మారుతి 800 అని చెప్తున్నారు. మీరు నీ పేరు సాంబశివరావు కదా, మారుతి 800 అంటే ఏంటి? ఎవరు చెప్పారా? ఐఎమ్ మారుతి 800, నేను మారుతి 800ని అంటున్నాడు ఆయన. ఆయన నువ్వు సాంబశివరావు అయ్యా, నువ్వు మారుతి 800 అని కాదు అని చెప్పడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఎంతమందికి అర్థమైంది స్టోరీ? ఆయన ఏమనుకుంటుండో, నేనే కారును అనుకుంటుండే. ఆయన లోపల కూర్చొని కారును నడుపుతున్నాడు, కానీ ఏమనుకుంటుండే, ఆ కారు యొక్క డిజైనే నేను అనుకుంటున్నాడు. కానీ ఆ మనిషి కారు ఒకటేనా? సేమ్. ఇది చెప్పడం కోసమే నాలాంటి వాళ్ళని మా గురువులు పంపించారు. అయ్యా మీ పేరు మీరు చెప్పుకొని, మీరు కూడా సాంబశివరావు కాదు మారుతి 800 అని చెప్తున్నారు. మీరందరూ కూడా, మీ అందరి పేర్లు ఏదో ఒకటి ఉన్నాయి కదా. మీ పేర్లు అనగానే సరే, ఈ పేర్లు అంటే మన అమ్మలు నాన్నలు పెట్టారు టెంపరీగా. పోయిన జన్మలో కూడా అమ్మ నాన్న ఉన్నారు, అంతకుముందు జన్మలో ఉన్నారు, వచ్చే జన్మలో అమ్మ నాన్న ఉంటారు. అందరు అమ్మ నాన్నలు మనిషి కాదే, తెలుసు కదా. అన్నీ ఉంటాయి, కుక్క పిల్లి పని, మనందరం నాతో సహా మనందరం అన్ని రకాల జన్మలు ఎత్తొచ్చిన వాళ్ళమే, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే మర్చిపోయాం, కుక్క నక్క పిల్లి అన్ని కూడా వచ్చేసాం అనమాట. నేను ఆత్మని అని తెలుసుకోగలిగి గుర్తుపట్టిన రోజు మన జీవితంలో మొదటి శుభదినం. యాక్చువల్గా ఈ శరీర భ్రాంతిలో తిరుగుతున్నాం. ఫస్ట్ భక్తి అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? ముందు నేను ఆత్మని అని తెలుసుకోవాలి. ఫస్ట్ నేను ఆత్మను అని తెలుసుకోనంత వరకు యూట్యూబ్లో ఎంత గొడవ పడ్డా, మా శివుడిది, ఆ శివుడిది, మా విష్ణువిది అని ఏమి లాభం లేదు. ఆల్రెడీ నీ గొడవే కాకిటి బిక్రి శరీర స్థాయిలో ఉంది మొత్తం బాడీ. కాబట్టి ఈ ఆత్మస్వరూపులమై ఫస్ట్ శాస్త్రము ద్వారా మనం, భగవద్గీత భాగవతం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఈరోజు భక్తి అంటే ఎవరు చెప్తారు చెప్పండి చూద్దాం. కొత్త వాళ్ళు, నా రెగ్యులర్ క్లాసులు వినేవాళ్ళు తప్ప ఎవరైనా భక్తి అంటే చెప్పండి చూద్దాం. దైవాన్ని నమ్ముకోవడం, దైవనామ స్మరణ చేయడం, ఇంకా ఏకాగ్రతతో చేయడం. భక్తి చేయడం అంటే, భక్తి అంటే మరి మళ్ళా ఒక పదం అన్న వస్తుందేమో చూస్తున్నాను. భక్తి అంటే మీ ఆయన అంటే మీకు భక్తి ఉందా లేదా? ఎట్లా తెలుస్తుంది నాకు భక్తి ఉందని? ఫస్ట్ పదం అది రావాలి. భక్తి అంటే ఫస్ట్ ప్రేమ. ఒక స్టెప్కి వచ్చారు, ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాలి. ప్రేమ ఉంది అంటే ఏం చేస్తాం మనం? మీ ఆన్సర్ చెప్పడానికి నేను దిగి దాన్ని ప్రశ్నను మలిచేస్తున్నా. ప్రేమ ఉన్నోడు ఏం చేస్తాడు? మనసు స్మర ఇలా కూర్చొని అందని పుష్పం కృష్ణార్పణమస్తు అన్నట్టుగా ఉంటే ఎట్లా మరి? అది కూడా కొద్దిగా కష్టమే కదా. ఓకే, అది ఓకే, బట్ కలియుగంలో పరిస్థితి చెప్తున్నాను. ప్రేమ ఒక దగ్గరకు ఉన్నారు, ఇంకా కొంచెం ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు విమలా మాతాజీ మా ఇంటికి వచ్చారు. విమలా మాతాజీ మంచి భక్తురాలండి, అసలు చాలా మంచిది, మా క్లోజు అని చెప్పి, మీరంటే మాకు ఇష్టం అండి, కూర్చోండి అన్నాను. గంట సేపు ఉన్నా పాలు ఇవ్వలే, ఛాయ్ ఇవ్వలే, టిఫిన్ చేయమనిలే. ఏమైనా లాభం ఉన్నా ప్రేమ ఉన్నట? ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సేవ చేస్తాం, గౌరవం ఇస్తాం. ఖర్చు లేదుగా. కూర్చో, మాట్లాడికి మాటలకు ఖర్చు లేదు, కుర్చీకి ఖర్చు లేదు. ఫ్యానా ఎట్లాగో నేను కూడా కూర్చునేదే, ఖర్చు ఎక్స్ట్రా బిల్ ఏం లేదు. మనకు ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం సేవ చేస్తాం. సో అలాగే భగవంతుడి ప్రేమ అన్నప్పుడు భక్తియుక్త సేవ, భగవంతుడికి భగవద్భక్తులకి సేవ చేస్తాం. అక్కడ భక్తి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ రోజు అందరి ప్రకారం భక్తి ఏంటి లెక్క? గుడికి వెళ్ళామా,
అర్చన చేశామా, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సిద్ధ్యర్థం, ఆ, కరోతి ఉంటాయి కదా మంత్రాలు, అది చేసుకొని మనం ఇంటికి వచ్చేసిన అక్షతలు ఎత్తున ఉంటాయి, వచ్చి కూర్చుంటాం. అది మన భక్తి. వాస్తవానికి అది నిజంగా చెప్తే అది భక్తేనా? షాపులోకి పోయారు, మీరు ఒక 50 రూపాయలు ఇచ్చి పెన్నులు కొన్నారు, అయ్యా మీరంటే నాకు భక్తి అందుకనే మీ దగ్గర కొన్నాను అంటారా డబ్బులు ఇచ్చి? అది వ్యాపారము. డబ్బులు ఇచ్చావు, నీ వస్తువు నువ్వు తీసుకున్నావు. ఇక్కడ దక్షిణ ఇచ్చావు, నీకు కావాల్సినవి, నీకన్నీ ఆశీర్వాదం తీసుకొని పోతున్నావు. నీకు ఐశ్వర్యం కావాలి, ఆయుష్ కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, వీసా కావాలి, 11 రూపాయలు దానం వేయాలి. 11 రూపాయల గోవు బొమ్మ చేసి దానం వేస్తాము, వీసా కావాలి. ఇది వ్యాపారం అవుతుంది కానీ భక్తి ఎలా అవుతుంది? దీనికి నేను చెప్పే ఇందులో ప్రాథమిక అంశాలకి ఏమంటాము, భగవద్గీత దాకా బోనవసరం లే, మనకు అర్థమయ్యే విషయాలే కదా ఇవన్నీ. అంటే ఎంత దీని ప్రకారం చూస్తే మీ మనసులో మీరు వేసుకోండి, ఇన్నాళ్ళు నాకు భక్తి ఉన్నట్ట లేనట్ట అని. ఎంతమంది కోరికలు నిజంగా భక్తి ఉన్నవారు కోరికలు కోరరు. అంటే కోరితే తప్పని కాదు, కానీ అట్లీస్ట్ కోరికలున్నా సేవన్న చేస్తాం. లెవెల్ 1 కోరికలతో సేవ చేస్తాం, మంచిదే. లెవెల్ 2 కోరికలు లేకుండా సేవ చేస్తాం. 2 లెవెల్స్ ఉంటాయి. బట్ తప్పులేమీ కాదు కోరికలు ఉండడం. కానీ నాకు ప్రేమ భక్తి అని ఉన్నది అని అంటే సేవ చేస్తాం. కానీ ఈరోజు మనం సేవ చేస్తాం, మన సేవ దేనికి ఉంటుంది? మన ఇంటి డబ్బు పెరగడానికి, ఆస్తి పెరగడానికి, పిల్లల ఐశ్వర్యం పెరగడానికి, భవిష్యత్తులో ఒక 5 ఫ్లోర్లు కావడానికి, వాడి కొడుకు మునిమన్న వాడి కొడుకు వరకు ఆస్తి ఉంటే అప్పుడు ఆలోచిస్తారు రిటైర్మెంట్ కావడానికి. లేకుంటే అది కూడా పెద్దగా అవసరం లేదు, అవకాశం ఉంటే ఖాళీ కూర్చొనైనా ఏదైనా చేస్తే డబ్బులు వస్తాయంటే అక్కడ దాకా సేవ, మనం శరీరం అప్పటిదాకా వంగుతుంది, దానికైతే వంగుతుంది శరీరం. కానీ భగవంతుడి కోసం అంటే సేవ అంటే ఉండదు. భక్తుల కోసం అంటే భగవంతుడి సేవ గొప్పదా, భక్తుల సేవ గొప్పదా తెలుసా? ఇది ప్రశ్న రివర్స్ ఉంది కాబట్టి ఈ ఆన్సర్ లేదు, తిరకాసు ఉంది అని. జనరల్ గానైతే డైరెక్ట్ ఆన్సర్ అయితే ఒకటే ఉంటది. ఇది ఇంత కరెక్ట్ ఆన్సర్ అయితే ఆ ప్రశ్న అడగదు కదా స్వామీజీ, ఇదేదో తిరకాసు ఉంది అనిపిస్తుంది. ఎవరు? భక్తుడి సేవ గొప్పనా? ఇలా తిరకాసు ఆన్సర్ కాబట్టి ఇప్పుడు తిరకాసు ఆన్సర్ చెప్తేనే ఆన్సర్ కరెక్ట్ అయితే అని చెప్తాము కదా. తెలియకుండా ఆన్సర్ ఇది ఇట్లా చెప్తేనే కరెక్ట్ అనిపిస్తుంది అంతే. ఇక ఇంత డైరెక్ట్. భగవంతుడి సేవ కంటే భక్తుల సేవ ఇంకా గొప్పది. అలా అని భగవంతుడిని వదిలేయమని కాదు, భగవంతుడికి చేయాలి, భక్తులకు సేవ చేయాలి. భక్తులకు సేవ చేస్తే భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు, మహా ఇష్టపడతాడు. సేవ చేయకపోతే భక్తులని చూస్తే ఆనందము కలగాలి. ఈరోజు ఎంతమందికి తెలుసు అసలు భక్తి అంటే గుడికెళ్ళి అర్చన చేసుకొని వచ్చాము, శాంతిగా ఉంది, నాకు అన్ని బాగానే నడుస్తున్నాయి, అంతవరకే భక్తి అంటే. అసలు అది కానే కాదు, భక్తిలోకి అడుగు పెట్టలేదు. భగవంతుడికి ఏమి ఇష్టము అని ఎవ్వరూ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇంతకీ మనకు కష్టాలు ఏమైనా ఉన్నాయని అంటే ఏం కష్టాలు ఉన్నాయని పోతామండి మనం? డబ్బులు లేవని, లేకపోతే వీసా అని, ఇంకా అనారోగ్యాలని పోతాం. కానీ ఎంతమంది ఆలోచించారు చావు, పుట్టుక, ముసలితనము, రోగాలు అనేవి పెద్ద సమస్యలని? బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, చావు. ఈ భక్తి ఏదైతే ఉందో, భగవంతుని యొక్క భక్తిలో ప్రేమతో ఎప్పుడైతే సేవ చేస్తామో, భక్తి ఎందుకు చేయాలి, హరినామ సంకీర్తన ఎందుకు చేయాలి? మనమేమో టెంపరీ. ఇప్పుడు చిన్నపిల్లాడేమో బొమ్మకారు అడుగుతాడు, తల్లిదండ్రులే ఒరే మంచిగా చదువుకోరా, బొమ్మకారేంద్రా, నీకు ఒరిజినల్ కారు ఇప్పిస్తా అని తల్లిదండ్రుల గొడవ, అంతే కదా. వీడ పిచ్చోడు, బొమ్మకారు అంటాడు. మంచిగా చదువుకుంటే పెద్ద కారే వస్తుంది, డ్రైవరే వస్తుంది, వీడ పిచ్చోడు కారు అడుగుతున్నాడు అని అనిపిస్తుంది, అంటే సరదాగా అనిపిస్తుంది కదా. మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా స్వామిని అడుగుతా ఉంటాం, అది ఇది, ఏమయ్యా స్వామయ్యా నాకు వీసా స్వామి ఏమనుకుంటాడంటే, మనం ఆది బొమ్మ ఈ బొమ్మ అడుగుతుంటే, అరే పిచ్చోడా ఎందుకురా ఇది కావాలి అది కావాలంటావు, నువ్వు ఎంత తీసుకున్నా నువ్వు పలానా సంవత్సరం చచ్చిపోతావు, ఈ శరీరం వదిలిపోతుంది, నువ్వు అడిగిన కారు కాంటెక్సా కారు ఉండదు, నువ్వు అడిగిన వీసా ఉండదు, నువ్వు కట్టుకున్న ఇల్లు ఉంటది కానీ నువ్వు ఉండవు, తర్వాత ఎక్కడికి పోతావు, ఎందుకు అడుగుతున్నావురా పోయే వాటిని? నువ్వు ఏది అడగనవసరం లేదురా, ఇవన్నీ టెంపరీ. చక్కగా
ముక్తి అనేది ఒకటి ఉందిరా, నా దగ్గరికి వస్తానని కోరుకోరా, నీకు కష్టాలనేవి లేవు, ఆడ ఉంటే కష్టమేరా, నువ్వు మళ్ళా ఇంకొక అమ్మ గడుపులో పుట్టాలే, ఆడ మమ్మీ డాడీ అంటావు, మళ్ళీ ఆడ చచ్చిపోతావు, మళ్ళీ ఇంకొక మమ్మీ డాడీ ఉంటారు, ఆడ చచ్చిపోతావు, ఇంకొక మమ్మీ డాడీ అనగానే అందరూ చీర కట్టుకున్న మమ్మీ పాయింట్ వేసుకున్న డాడీ కాదండి. పిగ్ మమ్మీ డాడీ ఉంటారు, డాగ్ మమ్మీ డాడీ ఉంటారు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. మమ్మీ డాడీ అనగానే జీన్ పాయింట్ టీ షర్టు శారీ అనుకునేది. మమ్మీ డాడీలు అంటే చాలా మమ్మీ డాడీలు ఉన్నారు. ఆఖరికి పేలు మమ్మీ డాడీ కూడా ఉంటారు. అట్లా ఎన్ని ఉన్నారు తెలుసు మమ్మీ డాడీలు? 84 లక్షల మమ్మీ డాడీలు ఉన్నారు. 84 lakhs. ఎంతమంది మమ్మీ డాడీలు ఎందుకురా, వద్దురా, అవన్నీ వద్దురా నానా, నా దగ్గరకు వచ్చేయరా, ఇవన్నీ వద్దురా అని స్వామి చెప్తూనే ఉన్నాడు. ఎలా? ఇదిగో భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా, మన ఋషుల ద్వారా, ఆచార్యుల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి భక్తి అనేది ఇక్కడ సెటిల్మెంట్ కావడానికి కాదు. భక్తి అనేది మనం ఎక్కడైతే ఉన్నామో, ఈ కిరాయి ఇల్లు ఉంది కదా, ఈ కిరాయి ఇంట్లోనే కూర్చొని ఇక్కడే సెటిల్మెంట్ కావడానికి కాదు. మనకి ఇల్లు లీజ్కి అగ్రిమెంట్కి ఇచ్చారు. కిరాయికి తీసుకుంటే 8 సంవత్సరాల లీజ్కి ఇస్తారు కదా. పరమాత్మ ఈ బాడీని లీజ్కి ఇచ్చాడు. ఒకరికి 82, ఒకరికి 30, ఒకరికి 40, 12, 90, 108 అంతా నెంబర్ ఉండొచ్చు. మీ లీజ్ అగ్రిమెంట్లు ఎంత ఉన్నాయో నాదిలో ఉంది. ఎవరి లీజ్ అగ్రిమెంట్ వాళ్ళదే. ఆ లీజ్ అగ్రిమెంట్ దాటింది అంటే ఇంట్లోనే 20 డాక్టర్లు ఉన్నా కానీ ఏం చేయలేరు, ఇంట్లోనే ఐసీయూ ఉన్నా ఏం చేయలేరు, ఇంట్లోనే మొత్తం మన సీసీ ఫుటేజ్లు కనిపిస్తుంటాయి మనకి అక్కడక్కడ. గుండెపోటు హాస్పిటల్లోనే ఆ డాక్టరే గుండెపోటు టఫీకుండా పోయిన సీసీ కెమెరా చూసిరా, గుండె డాక్టర్లే. మనకు నమ్మకం ఏంటంటే డాక్టర్లు మనల్ని కాపాడుతారని మన నమ్మకం. గుండెపోటు ఆ హాస్పిటల్లోనే సిస్టర్ రాస్తూ టఫీలు మన కూలిపోయిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. పెద్ద పెద్ద డాక్టర్లు మాట్లాడుతూ కూలిపోయిన డాక్టర్లు ఉన్నారు. మనకి మన సైన్స్ అండ్ టెక్నాలజీ మీద నమ్మకం. ఆ తుది శ్వాస ఎప్పుడైతే ఉందో, ఆయుష్ అనేది 1,00,000 మంది డాక్టర్లు ఉన్నా ఎవ్వరున్నా ఏమీ చేయలేరు. అతను ఆ శ్వాస వదిలిపెట్టవలసిందే. కాబట్టి ఎప్పుడైతే శరీరం వదిలేస్తాడో మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవాల్సిందే. అంటే మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది, డైరెక్ట్ ఇంకో శరీరం రాదు. అమెరికాకు పోవాలంటే డైరెక్ట్ అమెరికాకు పోవడం చాలా తక్కువ మంది పోతారు, కనెక్టింగ్ దుబాయ్లో దిగిపోతారు కదా. మనకి దుబాయ్ ఏంది, ఇక్కడ యమధర్మరాజు ప్లేస్ ఉంటుంది, ఇంకొక ప్లేస్ ఏమో స్వర్గం ఉంటుంది. ఒకటి దుబాయ్ లాగా, ఒకటేమో సౌదీ అరేబియా అనుకోండి. ఒకటి నరకం, ఒక స్వర్గం లాగా. అక్కడికి పోయి మనల్ని గెస్ట్ లాగా స్వీకరించి ఆడ కొన్నాళ్ళు తెలుసా ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. పాపాత్ముడు వచ్చే జన్మలో ఒక పందిలాగా పుట్టే రాత ఉందనుకోండి. మనిషిల ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మినిమం మనిషి గ్యారంటీ జన్మ వస్తుంది. శ్రద్ధగా ఎవరైతే విన్నారో, భగవద్గీత చెప్తాడు, అసూయ లేకుండా ఎవరైతే విన్నారో చక్కగా మీకు మినిమం గ్యారంటీగా మనిషి జన్మ అయితే వస్తుంది. మీ అందరికి అంతవరకు గ్యారంటీ. స్వామి రూపాయల వారి దర్శనమైంది, మీకు ఇక్కడికి వచ్చిర్రంటే మీ అదృష్టం, మినిమం మనిషి జన్మ అయితే వస్తుంది. ఇక మీరు కాపాడుకున్న దాన్ని బట్టి ముందలికి. ఒకవేళ పంది జన్మ రావాలనుకోండి, ఈ జన్మలో మనిషి ఏం చేస్తారో తెలుసా? మనము నరకంలో బాగా తోముతారు. మన శిక్షలు ఉన్నాయి కదా గరుడ పురాణంలో, శిక్షలన్నీ అయిపోతాయి. వైట్ డ్రెస్ తీసేసి రిలీజ్ చేస్తారు కదా మన జైళ్ళల్లో. రిలీజ్ చేసిన తర్వాత అక్కడ పంది జన్మ ట్రైనింగ్ ఇస్తారు ఆడ. ఎందుకంటే ఇప్పటిదాకా మనిషిలాగా ఉన్నాడు కదా, మనిషిలాగా డైనింగ్ టేబుల్ మీద తిన్నాడు కదా. పందిలాగా పోతా అంటే కొంచెం మారం చేస్తాడు వీడు. ఫస్ట్ ఆడ ఏం చేస్తారు అనుకున్నారు, ఇక నేను చెప్పలేను. ఇక ట్రైనింగ్ ఇస్తారు, పందికి పెట్టే భోజనం అంతా పెడతారు ఆడ. ఫస్ట్ నో అంటాడు, నో అంటారు, ఎండ పెడతారు, ఆకలి అవుతుంది, బలవంతంగా తింటాడు, తర్వాత బాగుంది అంటాడు, ఇదే కావాలంటాడు. ఎప్పుడు నువ్వు పందికి సూటబుల్ అవుతారా, వెలురా అని పంపిస్తాడు. అప్పుడు చక్కగా మమ్మీ డాడీ అంటాడు, మమ్మీ డాడీ అంటాడు. మాయ అంత శక్తివంతమైనది తెలుసా. ఒకసారి ఇంద్రుడికే శాపం వస్తుంది, ఏమని, నువ్వు పంది వైపు అని. ఆ స్టోరీ అంతా నాకు గుర్తులేదు కానీ అంతవరకే తెలుసు. ఇంద్రుడు పంది అయి ఉన్నాడు. ఇంద్రుడికి పంది మంచిగా చుట్టూ పంది పిల్లలు బాగుంటారు, పెద్ద పరివారం ఉంటుంది వాళ్ళకి. మంచిగా పాలు తాగుతున్నారు. ఇంద్రదేవుడు చూసి, అయ్యో పాపం ఇంద్రుడు ఇలా కష్టపడుతున్నాడే, తీసుకొని వెళ్ళిపోదామని ఇంద్రుడు వచ్చి జాలితో మధ్యలో వచ్చి, నాన్న నువ్వు వచ్చేసే, నువ్వు ఇంద్రుడివిరా, కష్టపడుతున్నావు, నిన్ను ఇలా చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను, వచ్చేసే నాన్న అంటే, అప్పుడు పంది అంటుంది, ఎవరువోయా నువ్వు, భలే ఉన్నావు, నన్ను తీసుకుపోతా అంటున్నావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నా పిల్లలు ఏం కావాలి, నా పిల్లలు ఎవరు చూసుకుంటారు అంటున్నాడు. ఎవరు?
ఇంద్రుడు. చెప్తే పిలిస్తే వస్తలే, కత్తి పెట్టి తప్పున మెడ కొట్టి పడే చంపేస్తే అప్పుడు దయ్యం వదిలినట్టు మామూలుగా ఇంద్రుని రూపం వస్తుంది. అమ్మ చాలా ధన్యవాదాలు స్వామి బ్రహ్మదేవ, నన్ను ఇళ్ళ నుంచి ఇడిపించారంటాడు. మాయ ఎంత శక్తివంతమైనదో తెలుసా? పంది జన్మ నుంచే నేను బయటికి రాను అని అంటది. మన పరిస్థితి ఇక ఊహించండి. అరే అరే, 10 అంతస్తుల బిల్డింగ్ అండి, ఇది వదిలేసి నన్ను స్వర్గం రమ్మంటావా, వైకుంఠం రమ్మంటావా, ఏమంటావు నువ్వు? ఇదంతా చేపించేది ఎవరో తెలుసా? దుర్గాదేవి, పార్వతీదేవి, మాయా అంటాం. మాయ పదం విన్నావా? ఆ మాయాదేవి భక్తురాలనే మనం. శివ పార్వతుడు. దుర్గాదేవి యొక్క కార్యము సేవ, భగవంతుడి క్షణ సేవయ అంటే అదే అనమాట. మనము నేను ఈ శరీరాన్ని అంతే, నేను ఇక్కడే బతకాలి, ఇక్కడే ఉండాలి అని అట్లు చేస్తుంది. ఆత్మ, నేను ఆత్మని అనే జ్ఞానం వైపు అంత తొందరగా నడవనివ్వదు. కాబట్టి ఆ అమ్మను ప్రార్థించండి, క్రిస్తుని ప్రార్థిస్తే అప్పుడు ఓకే. ఈ చావు పుట్టుకల నుంచి బయటపడాలి అని అంటే ఈ శరీరం మార్చే ప్రక్రియ ఉంది చూసారా? ఈ ఆత్మ చుట్టూ ఈ శరీరం మార్చే ప్రక్రియని ఏమంటామంటే సైకిల్ అంటాం. సైకిల్ చక్రం. ఏంట చక్రంలో ఏముంటాయి? పుట్టుక, చావు, ముసలితనం, రోగాలు, ఈ 4 కలిపి ఒక చక్రం. ఈ చక్రం నుంచి బయటపడాలి అని అంటే ముక్తి. ముక్తి అంటే తెలుసా? ఎక్కడికి పోతారు ముక్తి ఉంటే? ముక్తి, మోక్షం, వైకుంఠం. శివభక్తులు ఇన్నాళ్ళు ముక్తి గురించి విన్నారా? శివుడు ఇష్టం అన్న వాళ్ళు ఇంతవరకు ముక్తి గురించి విన్నారా? ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు మీరు? శివలోకం పోవడం అంత ఈజీ కాదు తెలుసా? విష్ణులోకం పోవడమే ఈజీ. మీకు న్యూస్ తెలుసా? శివుల్లోకం పోవడం చాలా కష్టం. మనకి భాగవతంలో శివుడు చెప్తాడు. శివుడు ఏమంటాడంటే, నా భక్తులు నా దగ్గరికి రావాలంటే 100 జన్మలు ధర్మాన్ని, స్వధర్మాన్ని చక్కగా పాలించాలి, పర్ఫెక్ట్గా బతకాలి. అప్పుడు నా దగ్గరికి వస్తాడు కదా, అప్పుడు నేను భాగవతం చెప్తా, అప్పుడు నా భక్తులు వింటారు, ఇక్కడి నుంచి వైకుంఠం పంపిస్తా అంటాడు. వైకుంఠం పంపిస్తా అంటాడు శివుడు. 100 జన్మలు కష్టపడాలి. 100 జన్మలు కాదు, ఒక్కరోజు ఇంట్లో గొడవ పడకుండా ఉండండి. మీ ఆయనతో కానీ, మీ వారితో కానీ, మీ భర్తతోనే కానీ, కొడుకుతోనే ఒక్కరోజు ఉండండి, చూద్దాము. కోపం రాకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని స్వార్థంతో మాట్లాడకుండా నిస్వార్థంగా బతకండి. ఒక్కరోజు చూద్దాం. సత్యంగా బతకండి ఒకరోజు. సాధ్యమవుతుందేమో మీకు? 100 జన్మలు కాదు, ఒక్క జన్మలో ఒక్కరోజు ప్రయత్నించి చూడండి. ఏదో సినిమా ఉంది కదా, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుంది, ప్రియురాలి కోసం 1 నెల రోజులు అబద్ధం ఆడొద్దు అని ఉంటుంది. ఎవరు చూసారా సినిమా? నేను చిన్నప్పుడు బాగా సినిమాలు చూసేవాడిని. అబద్ధాలు ఆడినంత వరకు సుఖంగా ఉంటాడు మన హీరో. సత్యం బలిగిన కానించి ప్రాణం మీదకి వస్తుంది ఆయన పరిస్థితి. చావే. 1 నెల రోజులు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఎంబడి పడుతుంది. ఎందుకంటే నిజాలు పలకాలి అన్నీ. ఆయన ఆ సత్యంలో అన్ని గొడవలన్నీ వస్తుంటాయి. అంత తేలిక కాదు, సత్యంగా పలకడం అంత తేలిక కాదు. మరి ఇక మన దగ్గర మనం పోయినట్లే శివుడి దగ్గరికి, ఆడికి పోవడానికి 100 జన్మలు ఎక్కడ ధర్మంగా ఉండాలి. అందులో కలియుగంలో మొబైల్ ఓపెన్ చేస్తే రీల్స్, యూట్యూబ్ రీల్స్లో ఉంటాం. ఇంకెక్కడి ధర్మం, ఏమి ధర్మం? ఇంట్లో వచ్చిన టీవీ రిమోట్ మొత్తం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము ఇలా చెప్తే చాలా ఉన్నాయి. ఈ విధంగా సతీదేవి తండ్రిని బాగా తిడుతుందంట, చాలా తిడుతుంది. శివుడు వైష్ణవుడు అంట, మహావైష్ణవుడు, శుద్ధ వైష్ణవుడు. వైష్ణవానాం యథాశంభు అని భాగవతం చెప్తుంది. వైష్ణవుడు అంటే తెలుసా? వైష్ణవుడు అంటే ఎవరు తెలియదా? విష్ణు భక్తుణ్ణి, విష్ణు భక్తురాలని వైష్ణవుడు అంటారు. వైష్ణవుడు, వైష్ణవానాం యథాశంభు. వైష్ణవులందరిలో వైష్ణవ రాజా ఎవరయ్యా అంటే శివుడు. అంత పరమ వైష్ణవుడు. ఆయన భగవంతుడు, దేవుడు, భక్తుడు రెండు ఉంటాయి ఆయనకి పాత్రలు. ఆయన ఇష్టం. ఇక్కడ ఉన్నారా వీళ్ళిద్దరు స్వామి? వీళ్ళిద్దరు ఎవరు? కృష్ణ బలరాముడు. బలరాముడు నిత్యానందలో వచ్చాడు, ఆయన చైతన్య మహాప్రభులో వచ్చాడు. చైతన్య మహాప్రభు భక్తుని అవతారంలో వచ్చారు. ఇప్పుడు చైతన్య మహాభక్తుడు అంటే పాపమా? భాగవతం చెప్తుంది.
ఈ గొడవలో దెబ్బలు తినేది ఎవరు? ఇప్పుడు బాణాసురుడు ఉన్నారా పేరు? బాణాసురుడు రుక్మిణి కళ్యాణంలో ఉంది కదా. బాణాసురుడికి 1000 చేతులు ఉంటాయి. ఇప్పుడు మీరు అందరు అబ్జర్వ్ చేస్తే శివుణ్ణి కానీ బ్రహ్మదేవుణ్ణి కానీ పూజించి వరాలు పొందుతారు కదా. వరాలు పొందినాక విష్ణు వచ్చి చక్రం వేసో బాణం వేసో పట్టుబలు చంపేస్తే శివుడు వచ్చి కాపాడిండా? కాపాడిండా? ధర్మం అధర్మం ఫైనల్ గా ధర్మమే గెలుస్తుంది. నేను శివభక్తుడిని కాబట్టి శివుడు నన్ను కాపాడుతాడు అనుకుంటే తప్పు. సత్యం మనకు తెలియాలి. బాణాసురుడు ఒకసారి శివుడు తాండవం చేస్తుంటాడు. తాండవం చేస్తుంటే బాణాసురుడికి 1000 చేతులు ఉంటాయి, 1000 హ్యాండ్స్ ఉంటాయి ఆయనకు. ఒక్క తబలా కొడితేనే మనకైతే ఒక్క మృదంగా సరిపోతుంది. శివుడు లాంటి వాడికి ఒక్క చేయి మృదంగా సరిపోదు. బాణాసురుడు ఎన్ని మృదంగాలు కొట్టవచ్చు? ఇప్పుడు ఆయన 500 మృదంగాలు కొట్టవచ్చు. 500 మృదంగాలు ఢమ్ 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 అని కొడుతుంటాడు. శివుడు అసలే అశుతోషుడు, అవతలోడు రాక్షసుడా, ఏడా ఏం చూడడు. ఏం కొట్టావురా, ఏమి దమరుక, ఏమి మృదంగా కొట్టావురా అని శివుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీకేం కావాలో కోరుకో, ఇస్తా, నన్ను సంతోష పెట్టావు, నీకేం కావాలో కోరుకో అంటాడు శివుడు. మరి రాక్షస స్వభావం కదా పోదు. ఏం కోరుకుంటాడు తెలుసా? నా ఇంటి ముందర కాపలా ఉంటాడు, కాపలా కావాలంటాడు. ఇక శివుడు కాపలా ఉన్నాక ఎవరైనా వస్తారా బాణాసురుడి దగ్గరికి? అసలే బాణాసురుని మీద గెలవడమే అంత ఈజీ కాదు. 1000 చేతులు, ఎవరు యుద్ధానికి వచ్చేవాడు కాదు. ఇక శివుడు ఆడ ఉన్నాడన్నాక ఇంకెవరైనా వస్తాడా? ఎవడు వచ్చేవాడు? ఆడికి చేతులు ఎవడు కదా దులా, ఎవడు వస్తాడు? అది యుద్ధం కోసం ఎదురు చూస్తే వరిజిత్ అనమాట. సో అనిరుద్ధుని యొక్క ఉషా, సారీ ఇందాక రుతున్నాను తప్పు, ఉషా కళ్యాణం. ఈ యొక్క బాణాసుని యొక్క కూతురు ఉషా. ఇక్కడ ఉషా, అక్కడ అనిరుద్ధ కదా. కృష్ణుని యొక్క స్వరివారం నుంచి అనిరుద్ధునికి వీళ్ళిద్దరి కళ్యాణం, ఒక ప్రేమ కళ్యాణం, ఒక సీన్లు జరుగుతాయి. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఇవన్నీ కథలు తెలుస్తాయో బాణాసురుడికి కోపం వస్తుంది బాగా. పరమ క్రుద్ధుడైపోతాడు బాణాసురుడు. ఇప్పుడు ఈయనని కృష్ణుని వైపు కొడుకుని అనిరుద్ధుని బంధిస్తాడు బాణాసురుడు. బంధిస్తే మన సినిమాలో అక్కడి నుంచి వచ్చిన స్టోరీ. హీరోని బంధిస్తే, హీరో పుత్రుని బంధిస్తే కృష్ణుడు, బలరాముడు, సాంబుడు, సాత్యకి సైన్యం అంతా వస్తారు. ఇప్పుడు శివుడు ఎటువైపు ఉండాలి? అటు కృష్ణుడు దేవాది దేవుడు, మరి శివుడు ఎటు ఉండాలి చెప్పండి? ఎటు ఉండాలి? కృష్ణుడి వైపు రావాలా, బాణాసురుడి వైపు రావాలా? బాణాసురుడి వైపే చేయాలి. ఎందుకంటే ఆయన వరం ఇచ్చిండు కదా. సరేరా, నువ్వు అడిగావు కదా, నీ కాపలా ఉంటా, నీకు ఎవరు రాకుండా చేస్తాలే, నిన్నేమన్నంటే నేను చూసుకుంటా అని అన్నాడు కదా. మరి మాట తప్పరు కదా వాళ్ళు. శివుడు వీళ్ళ వైపే ఉంటాడు. వాళ్ళు రాగానే బాణాసురుడు అదే సైన్యం తీసుకొని యుద్ధానికి వచ్చేస్తాడు. శివుడు ఈయన తరపునే యుద్ధం చేస్తాడు. శివుడికి తెలుసు వీడి 1000 చేతుల పని అయిపోయింది అని ఇటువైపు ఉంటాడు. లాస్ట్కి ఏమైతుందో ఆయనకు తెలుసు. కృష్ణుడు ఏందో తెలుసు, ఆయన లెవెల్ ఏందో తెలుసు. తర్వాత ఆల్రెడీ బాణాసురుడు రాక్షసుడు, ఏమంటారు, ఘోరమైన అపరాధాలు చేస్తున్నాడు. నేరం, రాక్షస ప్రవృత్తి కదా రాక్షసుడు. అది ఆ రాక్షస ప్రవృత్తిని మొత్తం, ఆ గర్వాన్ని తీసేయడానికి ఇదంతా ప్లాన్ అనమాట, భగవంతుడి యొక్క లీల. సో వీళ్ళిద్దరి మధ్యలో బాగా శివుడికి కృష్ణుడికి మధ్యలో యుద్ధం అవుతారు. బాగా ఏమంటారు, బాణాలు వేసుకుంటారు. శివుడు శివజ్వరము అనే ఒక బాణం వేస్తాడు. శివజ్వరం వేస్తే కృష్ణుడు కృష్ణ జ్వరం అని ఒక బాణం వేస్తాడు. శివజ్వరం గొనికి పుత్తది, అన్ని కలిపోతుంది. అక్కడ పెద్ద స్టోరీ జరుగుతుంది. శివజ్వరం ఎనిగిపోతుంది. అప్పుడు ఆ సమయంలో ఆ స్టోరీలో ఏం జరుగుతుంది అంటే, యుద్ధము జరిగిన తర్వాత ఆఖరికి చివరికి యొక్క బాణాసురుణ్ణి చంపాలి అనే పరిస్థితుల్లో చంపడు. అదంతా పై స్టోరీ అనమాట. ఏం చేస్తారంటే, శివుడు, స్వామి బాణాసురుడు ఎంత కాదన్నా భక్తుడు, కొంచెం నేను చూసుకుంటానని మాట ఇచ్చాను, నన్ను వదిలేసేయండి అంటే, ఓకే నువ్వు చెప్పినావు కాబట్టి వదిలేస్తానని చెప్పి 4 చేతులు వదిలేస్తాడు. వాస్తవానికి బాణాసురుణ్ణి చంపకుండా వదిలేయడానికి ముఖ్య కారణం వేరే ఉంది. తెలుసు ఎవరికైనా? అదే చంపేయాలి లెక్కకైతే. ప్రహ్లాదుని వంశములో వచ్చినవాడు. స్వామి చెప్తారు, ప్రహ్లాదుని వంశంలో ఉన్నవాడిని ఎవరిని చంపడు. బలి చక్రవర్తిని కూడా వచ్చాడు, భిక్షకుని లాగానైనా వచ్చాడు, కానీ యుద్ధం చేయలే. అదే స్వామి ఎంతమందితో యుద్ధం చేశాడు? చంపేశాడు కదా. కాబట్టి
శివుడు నా ముందల కాపలు ఉన్నాడు. ముందల కాపలా ఉంటేనే ఆఖరికి 996 చేతులు పోయినాయి. ఏదో ప్రహ్లాదుని పుణ్యమాని బతికిపోయాడు. సత్యం తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఇందాక అనుకున్నాం చూసావా, ఏమది? మదం, గర్వం, తపస్సు గర్వం రాకూడదు, భక్తి గర్వం రాకూడదు. నేను భక్తుణ్ణి, నేను జపం చేస్తున్నాను, నేను ఫలానా, నేను ఇది చేస్తున్నాను, గర్వం రాకూడదు. భక్తుల్ని చూడగానే సంతోషం కలగాలి, భగవంతుణ్ణి చూడగానే సంతోషం కలగాలి. భగవంతుడి కంటే ఎక్కువ భక్తుల్ని చూసినప్పుడు ఇంకెక్కువ సంతోషం కలగాలి, తెలుసా? మొన్న వచ్చాము, మాతాజీ శారదా మాతాజీ కదా, శారదా మాతాజీ వచ్చాము. ఆమె వయసులో సంతోషం, ఎంత సంతోషంగా మాట్లాడుతున్నారు, ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. అంటే నేను భగవంతుని యొక్క భక్తునిలో నేను ఆహ్లాదంగా ఉన్నాను అనేది మన మాటల్లో, ముఖంలో తెలిసిపోతుంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలిసిపోతుంది. భక్తులతో మాట్లాడినప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. ఒకసారి రామానుజాచార్యులు ఉన్నారు, తెలుసు కదా మనకి, అంతవరకే తెలుసు కదా. రామానుజాచార్యులు వాళ్ళ శిష్యుని పంపిస్తారు. పక్కన ఒక గ్రామంలో ఒక ఊర్లో ఇద్దరు శిష్యులు ఉంటారు. అక్కడికి వెళ్ళేసి నేను వస్తున్నానని చెప్పు, వాళ్ళిద్దరిని ఒకసారి కలిసి చెప్పిరా అని అంటాడు. వాళ్ళు ఒక శిష్యుడు ఇంటికి వెళ్తారు, ఒక శిష్యుని ఇంటికి వెళ్తారు. ఆ ఇద్దరిలో ఒకలేమో ధనవంతులు, ఒకలేమో పేదరికంలో ఉన్నారు. ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి గురువు గారు కాబట్టి. వాళ్ళిద్దరికి వెళ్ళేసినాక ఓకేనండి గురువు గారికి వస్తున్నారు అంటే ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారు. శిష్యుడు వచ్చేసి రామానుజాచార్యులతో, గురువు గారు వెళ్ళాను మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాము, వచ్చాము, మీరిద్దరు వాళ్ళిద్దరు కూడా మిమ్మల్ని రమ్మన్నారు, చాలా సంతోషపడ్డారు అంటే రామానుజాచార్యుల వారు ఏమడుగుతారు, నో 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 అలా కాదు, కొంచెం క్లియర్గా చెప్పు నువ్వు వెళ్ళావు అంటే. పోయిన ఆయనేమో ఇద్దరు సంతోషపడింది కరెక్టే, ఆయన అంతవరకే చెప్తున్నాడు. కానీ రామానుజాచార్యులు తెలుసుకోవాలనుకున్న పాయింట్ వేరే ఉంది. ఇద్దరు సంతోషపడ్డారు కరెక్టే, నేను వస్తున్నా అన్నాను, ఇద్దరు రమ్మన్నారు కరెక్టే, నాకు క్లియర్గా చెప్పు, నువ్వు ఫస్ట్ పోంగని ఏం జరిగింది, సీన్ టు సీన్ చెప్పు అంటున్నాను. ఏంటి ఇదని చెప్పాడు. ఓకే, ఒక ఇల్లు కొంచెం పేదరికంగా ఎవరైతే ఉన్నారో వారు ఫలానా ఆ శిష్యురాలంటే కూర్చోమన్నారు, మంచిగా పాలిచ్చారు, తాగమన్నారు, మంచిగా కుశలం అడిగారు, ఇట్లా అన్నీ మాట్లాడి కూర్చోబెట్టి అది ఇది చేసి మాట్లాడారు. ఇంకొక ఇంట్లో కూడా ప్రేమగా మాట్లాడారు. కానీ ఇందాక ఫస్ట్ స్టార్ట్ చూసామా, ప్రేమ ఉంటే ఏం చేస్తామో ఆ తేడా వచ్చింది. గురువు గారికి, గురువు పంపిన శిష్యుడికి, భక్తుడికి తేడా లేదు. ఇంకొకరికి గురువు అంటే భక్తుంది, కానీ గురువు ప్రేమగా అడిగారు. కానీ ఆ తొందరలోనో అనాలోచితమో ఆయనని కూర్చోపెట్టడం కానీ, ఆయనకి చక్కగా మర్యాదలు చేయడం కానీ, ఆ ప్రేమగా పలకరింపడంలో కానీ ఏదైనా మర్యాదలు ఉంటే చూసారా, అందులో తేడా వచ్చింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పేదరికమైన శిష్యుడు ఎవరైనా అక్కడికి వెళ్ళారు. ముందు నా శిష్యుణ్ణి గౌరవించాలి, కూర్చోపెట్టాలి, అతన్ని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అతిథి వస్తేనే శత్రువైనా సరే మనమే పలకరించాలి. తలకాయ తిప్పుకోవడానికి ఇంకా మీకు హక్కు లేదు ఇక, తెలుసా? బయట కలిస్తే ఇద్దరు ఇలా తిప్పుకోవచ్చేమో, కానీ మీ ఇంటికి వచ్చిండి అనుకోని ఇక మీ హక్కు పోయినట్టేగా. కూర్చో అనాల్సిందే, ఇది శాస్త్ర ధర్మం. పలకరించాల్సిందే, మంచిగా మాట్లాడాలి, కూర్చోబెట్టాలి, ఎందుకు వచ్చిండో చూడాలి. అంటే కత్తి పట్టుకొని వస్తే అవసరం లేదు, మామూలుగా వస్తే మాట్లాడాలి. కానీ ఎంతటి వాడైనా కరిగిపోతాడండి. శత్రువైనా సరే ఇంటికి వస్తే దాదాపుగా కరిగిపోతాడు. అరే ఎందుకు వచ్చాడు, అయినా వచ్చాడు కదా అని. సో శత్రువు వచ్చినా సరే కూర్చోపెట్టి మర్యాద చేసి పంపించాలట. ఇది మన అతిథి దేవో బంధం కదా, శాస్త్రం చెబుతుంది. ఉట్టిగా చెప్పలే, మనం పాటలు అయితే పాడతాం, అతిథి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో అతిథి దేవో అని పడతాం. కానీ వాస్తవాలకు వచ్చేవరకు వేరే స్టోరీలు ఉంటాయి అసలు, అతిథి దేవో భవ. సో మరి గురువు గారు పంపించిన శిష్యుణ్ణి చూసుకోకపోతే అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం భక్తి అన్నప్పుడు చాలా చెప్పాలనుకున్నాను, సమయమే చూస్తున్నాను. ఓకే, భక్తి అంటే ఏమనుకున్నాం? ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లో భక్తి అంటే ఏమనుకున్నాం? ప్రేమ అంటే సేవ. ఎవరికి సేవ? భగవంతుడికి, భక్తులకి సేవ చేస్తే మనం భగవంతుణ్ణి మనం కొంగులో కట్టుకోవచ్చు. ఆ సేవ కూడా ఎలా చేయాలి? సేవ చేస్తున్నప్పుడు మనకి ఏం రాకూడదు? గర్వం రాకూడదు, మదం రాకూడదు, అపరాధాలు చేయకూడదు. నేను సేవ చేస్తున్నాను, నేను జపం చేస్తున్నాను, ఇక్కడ క్లాసులు ఇస్తున్నాను, నేను ఎవరి గురించి మాట్లాడినా నడుస్తుంది, ఎవరి గురించి చెప్పినా నాకు నడుస్తుంది అంటే కుదరదు.
ఎవరివైనా సరే ముందు నీకేం కావాలో వినయం కావాలి. నీ పని ఏందో నువ్వు చూసుకో. భగవంతుడికి ఎంత సేవ చేస్తున్నావో చూసుకో. కాబట్టి భక్తి అనేది ప్రేమ. భక్తి ఎందుకు చేయాలి అనుకున్నాం? ఫస్ట్ లాభం ఏంటి? ఏ లాభం ఆశించి చేయాలి? ముఖ్యమైన లాభం ఏంటి? ప్రేమ అనేది లాస్ట్ లాభం, హైయెస్ట్. ముఖ్యం కనీసం మన మనిషిగా ఒక లాభం అనేది ఆశించాలి. ఏమి లాభం? ఏంటి లాభం? వీసానా? దానికి అందుకనే వీసా అంటే మీరు ముక్తి అంటారా అన్న, నాకు తెలుసు. వీసా కాదు. దేనికి? ముక్తి. ముక్తి వస్తే ఏమవుతుంది? ఏముండదు ప్రాబ్లం ముక్తిలో? జన్మ ఉండదు. మళ్ళీ మళ్ళీ జన్మ ఉండదు. జన్మ ఉంటే ప్రాబ్లం ఏంటి? బాగానే ఉన్నా కదా, హాయిగా ఉన్నాను కదా, కోట్లు ఉన్నాయి కదా, జన్మ ఎందుకు ప్రాబ్లం చెప్పండి? చింతలు ఉంటాయి. డబ్బులు ఉంటే చింతలు పోతాయిగా. అనారోగ్యం ఉంటుంది. జన్మ ఉంటే మృత్యు ఉంటుంది లాస్ట్కి. అది గుర్తుపెట్టుకోవాలి. జన్మ ఉంటే మృత్యు కంపల్సరీ ఉంటుంది. మధ్యలో ప్రాబ్లమ్స్ అటు ఇటు అయినా మృత్యు అయితే గ్యారంటీ. మరి మృత్యువుతో కూడిన జన్మకి ఏం లాభం? కాబట్టి మృత్యువు లేని జన్మ కావాలి. దానినే ముక్తి అంటున్నాం. మీ డ్రైవరు మీరు ఒకటేలాగా ఉండడానికి మీరు ఇష్టపడతారా? డ్రైవర్ టక్కు టిప్పు స్టైల్గా మీరు మన ఫంక్షన్ పోయినాం అనుకోండి, ఎవరు గుర్తుపట్టకుండా ఉంటే పొరపాటున మన మెడలో ఒక్క గొలుసు తగ్గిందంటే మనల్ని డ్రైవర్ అనుకుంటారు అక్కడ. మన పరిస్థితి అది. వాడు తక్కువ ఉండాలి, మనం ఎక్కువ ఉండాలి. అది కదా మన పరిస్థితి. మరి వైకుంఠనాథుడు స్వామి ఎంత కృపామయుడండి. ఆయన రూపాన్ని ఇస్తాడు తెలుసా. వైకుంఠం వెళితే ఆయన ఇక్కడనే స్త్రీ పురుష భేదం ఆడలేదు. స్వామి దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఏం లేవు. అంటే అది డీప్ వేరే స్టడీ ఉంది. మనం అమ్మలాగపోతే అది వేరే అదంతా ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్లో చెప్పలేము. వైకుంఠం వెళ్ళామనుకోండి, ఇప్పుడు జయ విజయలు పేరు విన్నాం కదా, ఎంత స్వామి రూపమే విష్ణు. మీరు మనం గుర్తుపట్టలేము వెళ్తే. అని అందరూ అంత కమల పిల్లలాగా ఉన్నారండి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనలో వైజయంతి మాల ఉంటుంది అంతే. ఫేస్, బాడీ, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ బాడీ. ఎవరిస్తారండి? స్వామి రూపమే. తన స్వరూపాన్ని ఇచ్చి, తన రూపాన్ని ఇచ్చి తనతో పాటు ఉంచుకొని అష్టైశ్వర్యాలు, మహానందము, చావు లేదు, ముసలితనము లేదు, రోగాలు లేదు, ఆనందము తప్ప దుఃఖం అంటే తెలియని ప్రపంచం ఒకటి ఉంది. అది తెలియక మనము ఇక్కడనే సుఖంగా ఉంటాము, శాశ్వతంగా ఉంటాము అని చెప్పి, ఇక్కడే సంతోషంగా ఉంటాము అని చెప్పి పర్మనెంట్ గా ఉంటాము అనుకొని మన జీవితం నడుస్తుంది. అది ప్రాబ్లం. తిరుపతి పోదాం అనుకోండి, ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాం. ట్రైన్ టికెట్ రైలు ఎక్కగానే మనము ఒక అటో ఇటో అడ్జస్ట్మెంట్, ఏసీలో పోతారు, 2 టైర్ 3 టైరు జనరల్, అందరు తిరుపతికి పోతారు కదా. ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఏమో ఇంకొక ఊరికి, సెకండ్ క్లాస్ వాళ్ళు తిరుపతి, థర్డ్ క్లాస్ వాళ్ళు పోతారా ట్రైన్? అందరు ఒక్క కాడే తిరుగుతారు కదా. ఒకళ్ళు సుఖంగా పోతారు, ఒకళ్ళు కొంచెం కష్టంతో పోతారు. మరి ఈ ట్రైన్ ఎక్కాం కదా అని చెప్పి గ్యాస్ స్టవ్, కిరసనాయిలు, ఏసీ స్టవ్ ఇవన్నీ పెట్టుకొని పోతారా? సుఖంగా బెడ్ అన్ని ఇంట్లో అన్ని సర్దుకొని పోతారా? టీవీ కూడా అక్కడ మొత్తం ఆ ఇల్లులాగా చేసుకుంటారు దాన్ని. మరి ఇది పర్మనెంట్ సెటిల్మెంట్ కాదు. ఈ నైట్ అయిపోయిందంటే పొద్దున్నే మనం తిరుపతిలో దిగేదే. ఇవన్నీ ఎందుకురా? ఒక జత బట్టలు పెట్టుకో, 2 జతలు చాలు అని అనుకున్నట్టుగానే పోతాం కదా మనం. ట్రైన్లోనే సెటిల్మెంట్ అయిపోతామా? కాదు కదా. ఎందుకు? దిగిపోతాం కాబట్టి కదా. అది మనకు తెలుసు. సేమ్. కానీ ఇది మనకు తెలుస్తలే. ఈ శరీరం అనే ట్రైన్లో నుంచి కూడా దిగుతామని తెలుసు, కానీ దిగినాక ఏమవుతుంది? దిగినాక కరెక్ట్ ప్లాట్ఫామ్లో దిగాలి అంటే ఏం చేయాలో తెలియదు. అదే ప్రాబ్లం. జయలలిత ఉంది ఇప్పుడు. అప్పుడు డబ్బులు ఎవరు అనుభవిస్తున్నారు? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆమెనే శత్రువు అని కాదు. కోట్లు ఆధిపతులు అందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? మొత్తం వదిలేసుకుని వెళ్ళిపోయారు కదా. మళ్ళీ ఎక్కడో పుట్టి ఉంటారు కదా. వైకుంఠం అయితే వెళ్ళలేదు కదా. కాబట్టి మనందరము సత్యం కోసం, సంతోషం కోసం ప్రయత్నం చేస్తున్నాము, కానీ టెంపరీ హ్యాపీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉండే సంతోషం తాత్కాలికమైనది. కనీసం మీరు ఎంజాయ్ కూడా సరిగా చేయలేదు. మీరంటే నేను కూడా అందులో ఉన్నాను అనుకోండి, కానీ నాకు తెలుసు కాబట్టి మీరు అంటుంది అంతే. కనీసం మనందరం దేనికోసం ట్రై చేస్తున్నాం? ప్రతి నిమిషం ఎంజాయ్. అవునా కదా? మీరు ఆలోచించండి. ఎంజాయ్ అనే పదం తప్ప వేరే ఏమనుందా? డబ్బులు ఎంజాయ్మెంట్గా కావాలి, చదువు ఎంజాయ్మెంట్గా కావాలి, పిక్నిక్ పోతే ఎంజాయ్మెంట్ కావాలి, ఆఖరికి తిరుపతికి పోతే కూడా ఎంజాయ్ కావాలి. ట్రైన్లో ఎంజాయ్, గ్రీన్ వ్యూ, ట్రైన్ వ్యూ, ఏసీ వ్యూ, ఆ వ్యూ, సీ వ్యూ, ఆ వ్యూ,
రెస్టారెంట్ అర సెకండ్ 10 సెకండ్ల దర్శనం, మిగిలిన మధ్యలో మొత్తం మన గోలనే, ఎంజాయ్మెంట్ కూడానే. హంగామా ఉంటుందా ఉండదా? యాడికి పోయినా ఎంజాయ్. కనీసం మనకు పూర్తిగా ఎంజాయ్ చేసే కెపాసిటీ కూడా లేదు. ముందర 10 రకాలు పెడతామా, ఎన్ని తినాలని ఉంటుంది, పట్టం. ఒకవేళ ఇన్ని తిందామని బాగా తోసినా తెల్లారా హాస్పిటల్కి అడుగుకోవాల్సి వస్తుంది. మన పరిస్థితి లిమిటెడ్. మీరు ఎంజాయ్ కూడా పూర్తిగా కెపాసిటీ చేయలేరు. మన శక్తి, మన శరీరం అంతవరకే. ఎంత తినాలో అంతే, అంత దాటిందంటే అంతే మన పరిస్థితి. కనీసం ఎంజాయ్ కూడా చేతగాని మనము మానవులము, ఎవరైనా ఈ మాటే అనాలి వాస్తవానికి. కనీసం ఎంజాయ్ కూడా చేతగాని మనము ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తున్నాం ప్రతి క్షణం. వైకుంఠం వెళ్తే ఎంజాయ్మెంట్ ఈజ్ అన్లిమిటెడ్. ఇక్కడ రెక్కాడితే డొక్కాడదు శాస్త్రం కదా. అక్కడ రెక్కాడాల్సిన అవసరం లే, డొక్కాడాల్సిన అవసరం లే. అక్కడ ఆకలి దప్పులకి దూరం. ఆనందమయోభ్యాస, కేవలం ఆనందము తప్ప దుఃఖం లేదు. ఆ ప్రపంచము ఇదంతా బానే ఉంది, కానీ ముక్తి, అక్కడ ఆ ముక్తి, నేను ఆత్మనని గ్యారంటీ ఏంది? ఇది ఒక్కటి చెప్పేసి ఆపేస్తా. నేను ఆత్మనని గ్యారంటీ ఏంది? ఆత్మ అనే పదం అయితే విన్నారా లేదా? వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కలనా? ఆత్మ అనే పదం ఇప్పుడు చేయొత్తాలంటే కూడా భయం అయింది నిజంగా. ఎవరైనా వినకపోయినా అందరూ ఆయన కలిసి చూస్తారు. ఆత్మ అని దాదాపుగా మన భారతదేశంలో ఇక్కడ దాకా వచ్చారంటే మీరు మహాపుణ్యాత్ములే. దాదాపుగా వినకుండా ఏముండరు. ఎందుకంటే ఈ స్థలానికి అంత తేలికగా రాలేము. ఇప్పుడు మీ ఇళ్లలో ఒక ఉదాహరణకి 20 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు, 30 ఏళ్ళ పిల్లలు ఉండొచ్చు. నువ్వు కూడా రారా అంటే, చిపోమ్మీ మీ వయసు వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ అనే పరిస్థితులు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నాయేమో. అవన్నీ మీ ముసలోళ్ళకి, వాళ్ళకి అదృష్టం ఉండదు, వాళ్ళ అకౌంట్లో పుణ్యం లేదు. గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ కాదు ఇక్కడికి రావడం అంటే. నేను రావాలనుకుంటే రావడం అనేది ఉండదు అక్కడ. దానికి చేపల మార్కెట్లో జనాలు ఎక్కువ ఉంటారా, కూరగాయల మార్కెట్లో జనాలు ఎక్కువ ఉంటారా, డైమండ్ షాప్లో ఎక్కువ ఉంటారా? కూరగాయల షాపుల్లో మార్కెట్లో ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి పెద్ద మార్కెట్ అంటామా? డైమండ్ కంటే డైమండ్ మార్కెట్లో 4-5 ఉంటారు, కూరగాయల మార్కెట్లో 500 మంది ఉంటారు కాబట్టి పెద్దదంటామా? ఇక్కడ ఒక డైమండ్ వేస్తే ఆ కూరగాయల మార్కెట్ మొత్తం వచ్చేస్తుంది. కూరగాయల మార్కెట్ వస్తుంది. అంత ఈజీ కాదనమాట భగవంతుని. కాబట్టి నేను ఏదో చెప్దాం అనుకుని ఎక్కడికి వచ్చేసాను. యాక్చువల్గా లాస్ట్ కంక్లూజన్కి, లాస్ట్ పాయింట్ చెప్తానని చెప్పాను. ఏం చెప్తున్నా నేను? ఎవరైనా శ్రద్ధగా విన్న వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్, పట్టుకున్నారు. సో మీలాంటి వాళ్ళు ఉండాలి. ఆత్మ, నేను ఆత్మని అని మీకు ఎలా నమ్మకం కలగాలని చెప్పేసి నేను నమ్మేస్తాను. మనకు నమ్మకం ఉండాలి కదా. స్వామీజీ మీరు అన్నారు బాగుంది, ఇదంతా చెప్పారు, ముక్తి అంత బాగుంది, ఆత్మ అనేది విన్నాను బాగుంది, నేను ఆత్మని నేను ఎట్లా తెలుసుకోవాలి? నమ్మకం కలగాలి కదా. ఇలా చెప్పారు బాగానే ఉంది, నాకు కూడా నమ్మకం కలిగితే బాగుండు. అదొకటి చూపించి పోతాను. ఓకేనా? మీకు ఒకటి ఆత్మ ఎలా అనేది చెప్తాను. ఓకే, మీరు ఒక ఎగ్జాంపుల్స్ అంట కదా, ఉపమానం, 2 ఉదాహరణల ద్వారా ఈ శరీరము ఆత్మ వేరు వేరు అని తెలుసుకోవచ్చు. 3 ఉన్నాయి, అందులో 2 ఇక ప్రైమరీ. మొదటిది, మన అందరం చూసేది నిత్యము ఒక మనిషి చనిపోయినప్పుడు కదలిక ఉండదు కాబట్టి పోయాడు అంటాము, అది ఒకటి. ఓకే, మనం బతికున్నప్పుడు అర్థం చేసుకుందాం, చనిపోయినాక అర్థం చేసుకున్నా ఏమి లాభం? సినిమాలో ఇట్లా అంటాడు కదా, అదే పరిస్థితి. ఏమి లాభం లేదు. ఆత్మ అని తెలుస్తుంది, అప్పుడు ఏమన్నా లాభం ఉందా? కాబట్టి దాంతో లాభం లేదు మనకి. ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఓకే, మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడతారు? నాలుకనా, పెదవులా, గొంత? నాలుక, పెదవులా, గొంత? 3 ఉన్నాయి. నాలుక, ఇంకా నాలుక, ఇంకా పెదవులు అనే వాళ్ళు ఎవరన్నా? పెదవులు కొంతమంది ఎవరున్నారు? పెదవులు. గొంతు అనే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మూగవాడికి లేదా నాలుక, పెదవులు, గొంతు? ఈ మూడు ఉన్నాయి. వీటికి ఫిజికల్ గానే ఉన్నాయి కదా. మనం కోసి తీస్తే అన్నీ అయ్యే ఉంటాయి. గొంతు డాక్టర్కి ఇచ్చి కోసి చూడవయ్యా, ఈ మూగోడి నాలుక, ఈ మాట్లాడేవాడి నాలుక చూడమంటే నరాలన్నీ అయ్యే ఉంటాయి, అన్ని బ్యాక్టీరియా అయ్యే ఉంటాయి, వేరే తేడా ఏముండదు. కానీ మాట్లాడాడు, స్వరపేటికి అన్ని ఉంటాయి, అని మాట రాదు. కాబట్టి మాట్లాడేది పెదవులు కాదు. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది నా మాట చెప్పండి? మీరు ఎక్కడి నుంచి వింటున్న మాట? ఫస్ట్ ఇది కూడా మంచి ఎగ్జాంపుల్. నా వాయిస్ ఎక్కడి నుంచి వింటారు? ఇప్పుడు మీ వెనకుంది, మీరు నన్ను చూస్తున్నారు కానీ వినేది ఎక్కడి నుంచి?
అల్ల నుంచి. ఇప్పుడు మీరందరూ పోయి అక్కడికి పోయి స్వామీజీ నమస్తే అని ఆడ దండం పెడితే ఎట్లుంటది? ఆడ పూలదండేస్తారా? మాట్లాడేది ఎవరు? నేను ఇక్కడ ఉన్నా. ఇది తీసుకుపోతుంది మాటని, మధ్యలో ఏదో గాలిలో పోతుంది, అది వేరే టెక్నాలజీ అనుకోండి. వాయిస్ ఇక్కడి నుంచి వస్తుంది, కానీ వాయిస్ అవుట్ బయటికి అక్కడ వస్తుంది. కానీ మనం అలాగే మన హృదయములో ఆత్మ ఉంది అని భాగవతం భగవద్గీత శాస్త్రం చెప్తుంది. ఆత్మ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి నేను ఈడ మాట్లాడుతుంటే ఈ మైక్ లో నుంచి అక్కడ వాయిస్ ఎలా వస్తుందో, నేను హృదయంలో కూర్చొని, యాక్చువల్గా నేను హృదయంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే గొంతులో నుంచి మాట బయటికి వస్తుంది. ఇది జరిగే సత్యాంతం. ప్రూఫ్ చూస్తారా? మీరు మాట్లాడేటప్పుడు ఇలా పట్టుకొని చూసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. స్టెటస్కోప్ కూడా అవసరం లేదు. చేయి పెట్టుకోండి, వైబ్రేషన్ ఇక్కడి నుంచి ఇటే వచ్చేస్తుంది మొత్తం. గుండె కాంచి ఇలా కొట్టేస్తే సౌండ్ వచ్చేస్తుందా? ఇక్కడి నుంచి గుండె కానించే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది చూడండి, పొట్ట కాంచి రాదు. మాట్లాడే శబ్దం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వైబ్రేషన్ ఇటు కరెంటు పాస్ అయినట్లు అవుతుంది, పొట్ట మీదికి రాదు. క్లియర్ కట్ పిక్చర్. సోల్ ఇక్కడ ఉంది. ప్రతిరోజు మనము నేను ఈ శరీరాన్ని అని అబద్ధం ఆడుతూ ఉంటాం మనకు తెలియకుండా. చివరి ఎగ్జాంపుల్, ఇంకా 2 నిమిషాలు. ఈ ఫోన్ ఎవరిది అంటే ఏం చెప్తాం? మన పాత వాళ్ళకి తెలుసు, ఎట్లా 90% ఈ ఫోన్ ఎవరిది అంటే ఏం చెప్తారు? మీ ఫోన్ పట్టుకొని నాది అంటారా? అంతే కదా. ఈ ఫోన్ ఎవరిది? నాది. మీ ఫోన్ అయితే మీది అంటే నాది కదా, ఓకేనా? అలాగే ఈ బుక్ ఎవరి బుక్ అయితే వాళ్ళే నాది అని అంటాం కదా. బుక్కు నాదే, ముక్కు నాదే, బుక్కు నాదే, ముక్కు నాదే. బుక్కు ముక్కు వేరు వేరు కదా. బుక్కు నాకు సపరేట్ ఉంది కాబట్టి నాది అంటున్నాను, నేను అనలే కదా. మరి ముక్కు కూడా నాతో పాటు ఉన్నా కానీ నేను అనట్లేదేంది? నాదే అంటున్నామేంది? తలకాయ నాదే, చెవులు, చేతులు, ఈ బాడీ మొత్తం అరే అన్ని నాదే అంటారు. ఎవరయ్యా నాది? ఈ ముక్కు నేను అని అంటారా? ఎవరైనా తలకాయ నేను అంటారా? పొట్ట నేను అంటారా? ఈ బాడీలో ఒక పాట చూపేయండి నేను అని చెప్పే పాటు. కష్టము. నాది అనే చెప్పాలి. మీరు గెలవడానికి కూడా అనలేరు, నాది అనే చెప్పాలి. ఎవరండి ఆ నాది? లోపల కూర్చున్నాడు. ఎప్పుడైనా నాది అని ఎవరంటారు? విడిగా ఆ యొక్క ఆత్మనే మాట్లాడుతుంది యాక్చువల్గా. ఇప్పుడు మీరు వాస్తవానికి మాట్లాడుతున్న నన్ను చూస్తలేరు. ఎవరు మాట్లాడుతున్న నన్ను చూస్తున్నారు? ఎవరైనా చూస్తలేరు. ఓన్లీ మీరు మాట్లాడేది ఆ ఎగ్జాంపుల్, ఆ మైక్ ఎట్లనో ఈ బాడీలో ఇది మైక్. ఒకసారి మనకి భాగవతంలో ఉంటది, ఒక రాజు చనిపోతాడు. అప్పుడు రాజులకి భార్యలు చాలా మంది ఉండేవాళ్ళు కదా. రాజులు అమ్మో అయ్యో వాళ్ళ ఏడుపు అంత ఇంత కాదు, చెప్పలేం. ఆ ఏడుపు చూసి యమధర్మరాజుకి పిచ్చిలేసిందట. ఏంద్రా నాయన ఎట్లా ఏడిసి వస్తున్నారు వీళ్ళు అని. యమధర్మరాజు వస్తాడు, ఇంకొక 2 ఋషులు కూడా పెట్టుకొని వస్తాడు. వచ్చేసి, ఏందమ్మా ఇడా మీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఇన్ని రోజులు ఎవరితో మాట్లాడుతున్నాను, నా మొగుడు అంటున్నారా? నేను ముందే ఉన్నాడు కదా, ఎందుకు ఏడుస్తున్నారు? మాట్లాడుకోండి. మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారో ఆయన ఇక్కడే ఉన్నారు. వాస్తవానికి మీరు ఎవరితో వాస్తవానికి మాట్లాడారో, ఎవరి గురించి అయితే మీకు తెలియదు, ఆయనతో మీకు సంబంధం లేదు. మాట్లాడినోడు వేరు. అసలు మీ ఇంట్లో మీ భర్త, మీ భార్య, అసలు ఆత్మ మీకు తెలియదు, బయట శరీరమే తెలుసు. అసలు లోపల వేరే. జీవితాంతం వాడి రూపమే చూడలేరు మీరు, చూడలేరు. మరి ఇంతకు ముందు మీరు చూడలేరు. ఇప్పుడు భార్యకి చెప్తున్నాడు, బతికున్నప్పుడు మాట్లాడినోడిని నువ్వు చూడలే, చచ్చినాక చూస్తలేవు. బతికున్నప్పుడు నువ్వు చూసి ఎవరు నీ మొగుడు అనుకుంటున్నావో ఇప్పుడు కూడా నీ ముందే ఉన్నాడు. చచ్చినాక బతికున్నప్పటికీ నీ ప్రకారం తేడా లేదు. అర్థమైందా? భాష అర్థమైందా? ఆమె ప్రకారం తేడా లేదు. ఎందుకు? ఆమె ఏమనుకున్నది? ఇన్నాళ్ళు మాట్లాడింది శరీరం అనుకుంది. శరీరం అక్కడే ఉందిగా, కాబట్టి ఏడవలసిన అవసరం లేదు. వాస్తవం అనమాట. కాబట్టి ఆత్మ శరీరం వేరు. మనం రోజు మన ఇంట్లో మాట్లాడే వ్యక్తిని మనం చూస్తలేము. వాస్తవానికి అసలు మనం ఎవరిని చూస్తలేము అనమాట. మనం చూసేదంతా వేరే, మన పరిస్థితి అంతా వేరే. కాబట్టి ఈ ఒక్క ఆత్మ జ్ఞానము మన హృదయంలో నింపుకోగలిగితే చివరిగా
హరే కృష్ణ మహామంత్రము ఇంకా చాలా ఉంది. మీకు ఒక్క పర్సెంట్ కూడా చెప్పలేను. బేసిక్స్ బేసిక్స్ చాలా చెప్పాలి. అట్లీస్ట్ మీరు ఎవరైతే అందరూ విన్నారో మీరు ఒక కంక్లూజన్, అవును కదా, ముక్తి చావు ఉంది కదా, ముక్తి కోసం కదా, ఆత్మ కదా, ఆ ముక్తి కోసం ప్రయత్నం చేయడమే మానవ జీవిత లక్ష్యం కదా. కుక్క, పిల్లి, పంది అవి కూడా తింటాయి, నేను తింటున్నాను. అవి జపం చేయక నేను జపం చేయ, తేడా వాటికి నాకు తేడా ఏంటి? మనం భగవన్నామం చేస్తే వైకుంఠం వెళ్తాము. కష్టాలు, ఇక్కడ ఉండే కష్టాలన్నీ ఏమి ఉండవు మనకి అని మీరు హృదయంలో ఫిక్స్ కాగలిగితే మీ జీవితం ధన్యమైపోయినట్లే. అంతవరకే నేను చెప్పాను. ఇప్పుడు అసలు శాస్త్రం మొత్తం ఒక రోజులో తెలియదు. వారం వారం వినాలి, కొంచెం మనం చదవాలి, సాంగత్యం తీసుకోవాలి, ఇంకొక ముందుకెళ్ళి. ఓన్లీ ఈరోజు స్కూల్కి అడ్మిషన్ వెళ్ళగానే ఏం చెప్తారు? మా స్కూల్లో ఇది చెప్తామండి, ఈ సిలబస్ అండి, సిబిఎస్ సిలబస్ ఉంటుందండి, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు ఇలా ఉంటుందండి, ఇలా సర్టిఫికేట్ ఉంటుందండి, ఇలా మీకు ఓకే అయితే రండి అని చెప్తారు కదా. మొత్తం చదువు చెప్తారా? మేము ముందర ఆల్ఫా బీటా ఏబిసిడి సిలబస్ అంతా చెప్తారా? చెప్పరు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను స్కూల్ అడ్మిషన్లో ఏం చెప్తారో చెప్పాను. అంటే ఇక్కడ స్కూల్ ఏంటి? భక్తి స్కూల్. భక్తి ఎందుకు మనం చేయాలి, ఎలా చేయాలి చెప్పు మనం. కాబట్టి ఈ ముక్తి రావాలంటే కలియుగంలో భక్తికి ఒకటి ఏంటంటే హరినామ సంకీర్తన. భగవంతుడి విగ్రహ పూజల వల్ల మనకి లాభం తక్కువ, మనం చేయలేం. ధ్యానము చేయలేం కలియుగంలో. వ్రతాలు అసలు చేయలేం. సత్యనారాయణ స్వామి వ్రతం నిమిషంలో ఖతం చేస్తే ఇంకా 500 ఎక్కువ ఇస్తా అంటాం. అది మన పరిస్థితి. నువ్వు తొందరగా ఖతం చేస్తే నేను ఇంకా 200 ఎక్కువ ఇస్తా అంటాం. ఆ కొద్ది కూసేపు ఉన్నా కూడా 4-5 ఫోన్లు 10 ఫోన్లు. మన వల్ల కాదు, శ్రద్ధ కూర్చునే శక్తి మనకు లేదు. కలియుగంలో కేవలం మనకిచ్చిన రిజర్వేషన్, మనకున్నది ఉన్న దాంట్లో బెస్ట్ భగవంతుడు ఏమి ఇచ్చాడు అంటే హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యదా. కలియుగంలో మీకు హరినామము తప్ప గతి లేదు. హరినామం, మనం హరే కృష్ణ మహామంత్రం తీసుకున్నామనంటే ఇంతసేపు చెప్పుకున్న ఆ ముక్తి మార్గం వైపు నడుస్తాం. మీరు ఎక్కడ కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, ఆడవాళ్ళు మగవాళ్ళు బహిష్టు ఏ రూల్స్ రేరి అద్భుతమైన 24 గంటలు స్వామికి మనం కనెక్షన్ లో ఉండగలిగే అద్భుతమైన ఒక మెడిసిన్ ఏమైందంటే హరినామ మంత్రమే. ఆ 4-5 రోజులు పూజలు చేయగలుగుతామా? చేయలేము. అదే హరినామం చేయవచ్చు. ఎలాంటి సంకోచం లేకుండా చేయవచ్చు. ప్రేమగా భగవన్నామం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా భగవన్నామ రక్షణ ఉంటుంది.